సార్ ఈరోజు మనం క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్ సెషన్ పెట్టుకున్నాం. దీంట్లో ఏంటంటే మనకి ముఖ్యంగా మనకి ఏదన్నా మీకు వే ఆఫ్ ట్రీట్మెంట్లో ఏదన్నా ఆ, మీకు డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు అడగండి. దాన్ని బట్టి వన్ బై వన్ మనం చెప్పుకుంటూ వెళ్దాం. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సెషన్ అనమాట అండి. అందువల్ల ఏంటంటే మీకు ఆ, ఇది మిగతా వాళ్ళు ఒకళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు అది అందరికీ కూడా అది సంబంధించిందే. వాళ్ళకు కూడా ఏదైనా దాని గురించి క్లారిఫికేషన్ ఉన్నట్లయితే మనం ఒకరి నుంచి ఒకరు దానికి ఆన్సర్ చెప్పుకుందాం. అంచేత ఏంటంటే దాని గురించి మీరు ఎవరన్నా ఫస్ట్ ఏదైనా అడగండి. సార్ ఇది క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతున్నప్పుడు యాసిడ్ ఎస్టిక్ ఇండికేట్ అయింది కేసులో 65 years ఆవిడకి యాసిడ్ ఎస్టిక్ ఇండికేట్ అయింది. ఫేస్ అంతా కూడా నీరసంగాను పేర్లు టంగ్ అవన్నీ ఉంటే యాసిడ్ ఎస్టిక్ స్టార్ట్ చేసాం. కానీ క్రియాటిన్ లెవెల్స్ కంట్రోల్ అవటం లేదు. కాన్స్టిట్యూషనల్ పలస్టిల్లా. మీరు ఏం వేశారు మందులు? ఏం వేసారు? క్రియాటిన్ ఇంతకీ ఎంత ఉంది? 3.5 దగ్గర 3 months బ్యాక్ స్టార్ట్ అయిందండి. ఇప్పుడేమో 5.1 ఉంది. ఇప్పుడు 5.1 ఉంది. ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే ఇది సికేడి అన్నమాట, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంట. జాగ్రత్తగా వినండి. ఇది ఈయన అడిగిన ప్రశ్న చాలా పెద్ద ప్రశ్న అన్నమాట, మామూలు చిన్న ప్రశ్న ఏం కాదు. ఇప్పుడు కిడ్నీ ఫంక్షన్ క్రియాటిన్ ఏంటంటే ఇప్పుడు అది ఎంత ఉందన్నారు మీరు? 5.1 అండి. పేషెంట్ ఏజ్ ఎంత? 65 అండి. 65. క్రియాటినైన్ ఎంత ఉంది? 5.1 ఉంది. అది స్టార్ట్ ఎలా నుంచి ఉంది ఇది కంప్లైంట్? ఇది 4 months కిడ్నీ డిజార్డర్ స్టార్ట్ అయ్యి ఎంతకాలం అయింది? 4 months బ్యాక్ స్టార్ట్ అయిందండి. 3.1 తో స్టార్ట్ అయింది. కిడ్నీ డిజార్డర్ స్టార్ట్స్ 4 months క్రితం నుంచి స్టార్ట్ అయింది. 4 months స్టార్ట్స్ ఫ్రమ్ 4 months. ఎట్ ద టైం ఎంత వచ్చిందంటే 3.1. 3.1 ఉంది. ఆయనకి బీపీ ఉందా? బీపీ ఉంది అండి, కంట్రోల్. బీపీ ఉంది కదా? హైపర్టెన్షన్ ఉంది, మెయింటైనింగ్. తర్వాత ఆయనకి షుగర్ ఉందా? షుగర్ ఉందండి. షుగర్ ఉంది. షుగర్ ఎంతకాలం నుంచి ఉంది? షుగర్ ఆవిడకి 20 years నుంచి ఉందండి. ఇప్పుడు 7.5 ఉంది HbA1c. షుగర్ సిన్స్ 20 years. HbA1c ఎంత ఉంది? 7.5. 7.5. ఎస్టిక్ యాసిడ్ ఇండికేట్ అయిందంటారు కదా? అవునండి. నీరసంగా ఉంటుంది ఆవిడ. సడన్ గా నీరసం అవుతుంది. నీరసం వల్ల మధ్యలో చైనా కూడా ఇచ్చాను. ఇచ్చినా కూడా ఆవిడైతే వీక్నెస్ ఉంది. ఇంకా సింప్టమ్స్ ఏమైనా? యూజింగ్ అవర్ మెడిసిన్ చైనా ఇచ్చాను, ఆల్ఫా ఇచ్చాను, నాట్రమూర్ ఇచ్చాను. వీటన్నిటి వల్ల ఆవిడకి ఒడేమా తగ్గింది. తర్వాత నీరసం తగ్గింది. ఫిజికల్లీ ఓకే. బట్ రిపోర్ట్స్ పెరిగిపోతున్నాయి. రీసెంట్ గా ఒక 4-5 days నుంచి మళ్ళీ ఫేస్ స్వెల్లింగ్ వచ్చింది. రాత్రి రిపోర్ట్స్ వచ్చినాయి 5.1 ఉందన్నారు. ఆవిడకి మీ దగ్గరకు వచ్చే సిమ్టమ్స్ ఉన్నాయి. వీక్నెస్ ఉంది, ఎడిమా ఉంది, ఇంకా అంతేనండి. అంతే. సడన్ గా నీరసం అయిపోయారండి అన్నారు. సన్నపడిపోయారు అంతే. ఎమాస్ట్రేషన్ ఉంది. ఓకే. సన్నపడిపోయారు. సడన్ గా నీరసంగా ఉన్నాను, అందులో తప్పించి నేను బాగా ఉన్నా, నాకు ఇంకేం ప్రాబ్లం లేదని నాది అంతే. యూరిన్ అది బాగానే అవుతుందా? యూరిన్ బాగానే అవుతుంది, కానీ మరి వాళ్ళు ఇంగ్లీష్ అలోపతిలో ఉన్నారు కాబట్టి పాప వాళ్ళు నీళ్లు తగ్గించారు బాగా. అలా కాదు, యూరిన్ ప్రస్తుతం ఆవిడకి తీసుకున్న కాడికి బాగానే అవుతుంది కదా, ఇబ్బంది లేదు కదా? లేదండి, కానీ వాసన వచ్చేస్తుంది. బాత్రూమ్ లోకి వెళ్ళి ఆవిడ వచ్చేసిన తర్వాత కడుక్కుని వచ్చినా కూడా మిగతా వాళ్ళందరికీ వాసన వచ్చేస్తుంది. స్ట్రాంగ్ స్మెల్. ఓకే. ఆవిడలో ఇంకా ఇతర సిమ్టమ్స్ ఏమున్నాయి? ఆవిడలో మీరు చెప్పుకోదగ్గ సిమ్టమ్స్? కొంచెం ఎక్కువగా మాట్లాడతారు.
తెలుసు అన్నట్టుగా మాట్లాడతారు, నేను చాలా యాక్టివ్ గా ఉన్నా అన్నట్టు మాట్లాడతారు. ఉమ్, ఉమ్, లాక్వాస్ చేస్తుంది. ఉమ్, యాక్టివ్ మైండ్. ఉమ్, ఓకే ఓకే. ఓకే. ఇప్పుడు ఆవిడకి ఏమైనా డయాలసిస్ ఉందా ఏం లేదా? ఏం లేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు. వాళ్ళు ఇంగ్లీష్ మందులు ఇస్తున్నారు, టాబ్లెట్స్ ఇస్తున్నారు, దీంతో తగ్గిపోతుంది అంటున్నారు. కానీ మరి ఉమ్, ఇది పెరిగిపోవడం వల్ల ఆవిడ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఆందోళనగా ఉన్నారు. ఓకే ఓకే ఓకే. ఇలా మీరు అడిగారు కాబట్టి దానికి కొద్దిగా ఫాలో అప్ చెప్తాను. అయితే ఇది పెద్ద సార్ టాపిక్ అన్నమాట. క్రియాటినిన్ అనేది చాలా పెద్ద టాపిక్. దీనికి సంబంధించి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ మీద ఎక్కువ వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఉన్న సిమ్టమ్స్ కొన్ని ప్రజెంట్ చేస్తూ ఉంటాయి. దానికి చాలా మందులు ఇండికేట్ అవుతూ ఉంటాయి. కానీ మనం ఏం చేస్తామంటే కొన్ని సందర్భాల్లో మనకి అక్కడ ఉన్న సిమ్టమ్స్ని బట్టి ఒక్కొక్క మందు వేస్తూ ఉంటాం. వేసినప్పటికీ కూడా ఏంటంటే అది రెస్పాండ్ రాదన్నమాట. రెస్పాండ్ రాకుండా ఏదో కొంచెం తగ్గినట్టు ఉండి అక్కడి నుంచి అలా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగా క్రియాటినిన్ లెవెల్స్ అలా పైకి వెళ్ళిపోతే ఓ స్టేజ్ వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళకి బాగా క్రియాటినిన్ పెరిగిన తర్వాత హిమోగ్లోబిన్ లెవెల్ పడిపోతూ ఉంటుంది. హిమోగ్లోబిన్ లెవెల్ ఎప్పుడైతే పడిపోయిందో ఆయాసం స్టార్ట్ అయిపోతుంది. ఆయాసం స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి ఇమీడియట్గా ఏమంటుందంటే హాస్పిటలైజేషన్ చేస్తారనమాట. హాస్పిటలైజేషన్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ పెట్టి అక్కడి నుంచి వాళ్ళు డయాలసిస్ స్టార్ట్ చేస్తారు. డయాలసిస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అక్కడి నుంచి వారానికి ఇలాంటి కేసెస్లో వారప్పుడైతే ప్రస్తుతం వారానికి 2 సార్లు అలా చేస్తున్నారు కాబట్టి అది వే ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ ఎలోపతి. మన దాంట్లో ఏంటంటే ముందు ఏంటంటే మన దాంట్లో హోమియోపతి. సార్ 8.1 ఉంది సార్ హిమోగ్లోబిన్. మన దగ్గరికి వచ్చేప్పటికి హిమా కార్డ్ ఇచ్చాను, కుటీరు వాళ్ళది హిమా కార్డ్ ఇస్తే 8.5 అయిందండి ఇప్పుడు. ఓకే. హిమోగ్లోబిన్ ఎంత ఉంది? 8.1 ఉందా? 8.5 అయిందండి ఇప్పుడు. 8.1కి వచ్చారు మన దగ్గరికి, 8.5 అయిందండి. 8.5 అయింది. ఓకే. మీ దగ్గర క్రియాటిన్ వచ్చేటప్పటికి ఎంత ఉంది? 3.1 అండి. 3.1. 3.1 నుంచి చాలా నెమ్మదిగా పెరుగుకుంటప్పుడు ఎంతకు వచ్చింది? 5.1కి వచ్చింది. ఎస్ సార్. జాగ్రత్తగా వినండి. క్రియాటిన్ సార్ లేకపోతే దీన్ని ఏమంటామంటే క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అండి. ఎస్ సార్. ఫెయిల్యూర్. ఆ కేసు అక్కడ పక్కన పెట్టేసేయండి, దాని గురించి మనం మాట్లాడట్లేదు. దానికి ఓకే సార్, ఓకే. సంబంధించి కూడా దీంట్లోనే మీకు కొద్దిగా రూట్ తెలుస్తూ ఉంటుంది అనమాట. ఈ దీన్ని క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అంటాం. క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అంటే గ్రాడ్యువల్గా పేషెంట్కి తెలియకుండా నెమ్మదిగా అది ఏమవుతుందంటే మనకి కిడ్నీ డిజార్డర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. కిడ్నీ డిజార్డర్ స్టార్ట్ అయ్యి కొద్ది కాలానికి ఏంటంటే వాళ్ళకి ఈ షుగర్ పేషెంట్స్లో ఏమవుతుంటే ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఒకటి ఏంటంటే కాజేషన్స్ ఏంటంటే మనకి క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ కాజేషన్స్. ఇందులో ఒకటి ఏంటంటే హై బీపీ. ఒకటి హై బీపీ. కొద్దిమందికి చాలా హై బీపీ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఎంతంటే 200/140, 200/120, అలాగే లేకపోతే 200 లేకపోతే 180/100, లేకపోతే 110 ఇలా మెయింటైన్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే చాలా వరకు నెగ్లెక్ట్ చేసేస్తారు. ఆ మందు ఈ మందు అని ఏం చేస్తారంటే నాకు బాగానే ఉంది కదా, నాకు ఇబ్బందులు ఏమీ లేవు, నాకు బీపీ తాలూకు లక్షణాలు ఏం కనపడట్లేదు, వాళ్ళు అలాగే చెప్తారని చెప్పి డాక్టర్ల మీద కూడా నెపం వేస్తూ ఉంటారు కొద్దిమంది. వాళ్ళు అలాగే చెప్తారు వెళ్ళిన తర్వాత అని వాళ్ళ యొక్క ఇబ్బందిని వాళ్ళే మిస్లీడ్ చేసేసుకుంటారు అనమాట. మిస్లీడ్ చేసుకున్న తర్వాత ముందు బీపీ గురించి చెప్తున్నాను ఫస్ట్. వాళ్ళకి అప్పుడు షుగర్లు ఇలాంటివి ఏమి ఉండవు. హై బీపీ స్టార్ట్ అయ్యింది. కారణం ఏంటంటే అవ్వంది. ఆ తర్వాత కొన్నాళ్ళు పోయేసరికి ఏమవుతుందంటే చాలా హై లెవెల్కి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళకి పాదాలు అవి కూడా కొద్దిగా వాపులు వస్తూ ఉంటాయి. ఈ ఫీట్ అది కూడా మనకి లైట్గా వాపు వస్తే వెంటనే వాళ్ళు వెళ్ళి డాక్టర్ చూపించుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని టెస్ట్ చేయిస్తారు. ఈ క్రియాటిన్ లెవెల్ టెస్ట్ చేయించినప్పుడు అది ఇంచుమించు ఒక 2-3 ఎంతో కొంత స్టార్టింగ్లో కనిపిస్తుంది అనమాట. కనిపించిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళకి నువ్వు ఆ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు అవి చేయించుకుని తర్వాత జిఎఫ్టీ అని ఉంటుంది, గ్లోమరులర్ ఫంక్షన్ టెస్ట్ అని, ఇవన్నీ చేయించిన తర్వాత ఆ ప్రాబ్లం కాస్త వాళ్ళు చెప్పి దానికి సంబంధించి ట్రీట్మెంట్ పెడతారు. అందువల్ల
ఈ క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ రావడానికి మెయిన్ హై బీపీ మెయిన్ కారణం అనమాట. అంచేత హై బీపీని ఎప్పుడు కూడా మనం దాన్ని అంత లెవెల్లో మెయింటైన్ చేయకూడదు. అంచేత మనం ఇమీడియట్గా ఏంటంటే బీపీ నార్మల్లో ఉండేటట్టు ఏ వైద్యం అయినా సరే మనం హోమియోపతి కావచ్చు, ఇంగ్లీష్ మందు కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం ముందు పేషెంట్ని ఆ బీపీ నుంచి మనం బయటకు తీసుకురావాలి. ఇది ఒక కారణం. నెక్స్ట్ రెండోది మనకేంటంటే లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్. లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఈ లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్లో ఏమవుతుందంటే ఎక్కువ కాలం అయిపోయిన తర్వాత అక్కడ మనకి ఈ డయాబెటీస్ కాస్త హై లెవెల్స్ మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు ఫాస్టింగ్ 300, 350, భోజనం చేసిన తర్వాత 400 ఇలా మెయింటైన్ అవుతూ ఉంటాయి. మెయింటైన్ అయినప్పుడు కొన్నాళ్ళకి దీంతో పాటు బీపీ కూడా యాడ్ అవుతుంది అనమాట. ఈ రెండు కూడా అన్కంట్రోలబుల్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు కూడా మనకి ఈ రీనల్ ఫెయిల్యూర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. రీనల్ ఫెయిల్యూర్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి ఏమవుతుందంటే వాళ్ళకి టెస్ట్ ఏదో మొత్తం మీద ఈ కంప్లైంట్స్ ఏవోటి వస్తుంటాయి కదా, వచ్చినప్పుడు వాళ్ళు టెస్ట్ చేయించినప్పుడు ఏం చేస్తారంటే సాధారణంగా హై బీపీ కానీ హై షుగర్ కానీ ఉన్నప్పుడు మనం కనీసం 2-3 నెలలకు ఒకసారైనా సరే మనం ఈ క్రియాటిన్ లెవెల్ అనేది చెకప్ చేయించుకుంటూ ఉండాలన్నమాట. చెకప్ చేయించుకుంటూ ఉన్నట్లయితే అది 1 కంటే లోపల, అది 1.4 దాకా కూడా నార్మల్. అది క్రియాటినైన్ అనేది నార్మల్ ఎంతంటే 1.4, బిలో 1.4 అక్కడ దాకా కూడా నార్మల్ అనమాట. అది దాటినట్టయితే మనకి బార్డర్ లైన్లో పడినట్టు అనమాట. అక్కడి నుంచి దానికి మనకి పెరిగే కొలది ఏంటంటే మనకి కిడ్నీ యొక్క ఫెయిల్యూర్ బాగా స్టార్ట్ అయినట్లు లెక్క అనమాట. అక్కడి నుంచి కిడ్నీ పాడవుతుంది అనమాట. అది సాధారణంగా ఏంటంటే 5 లోపల ఉన్నట్లయితే క్రియాటిన్ వాళ్ళు సాధారణంగా మందుల మీదే సాధ్యమైనంత వరకు పెడతా ఉంటారు. 5 దాటిపోతే మీకు ఏమవుతుందంటే అది మనకి ఎప్పుడన్నా సరే మనకి డయాలసిస్ యొక్క అవసరం ఉంటుంది అనమాట. ఆ డయాలసిస్ చేయిస్తూ ఉంటే ఇందులో కూడా ఏమవుతుందంటే వన్స్ డయాలసిస్ స్టార్ట్ చేసిన తర్వాత నార్మల్ కంటూ సాధారణంగా ఎవరిలోనూ కానీ రాదు. కొద్ది మందిలో కొద్దిగా నార్మల్స్కి వస్తూ ఉంటుంది, కొద్ది మందిలో నార్మల్కి రాదన్నమాట. ఎక్కువ మంది 90% అబోవ్ పీపుల్లో క్రియాటిన్ వన్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత అది ల్యాడర్ ఎలా ఉంటుందో మనకి ఆ నిచ్చిన మెట్లు మాదిరిగా ఏమవుతుందంటే ఒక మెట్టు అన్నట్టు అలా కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుంది. అంటే 1.4 వచ్చిన తర్వాత ఒక 5-6 నెలల్లో 1.6కో 7కి వెళ్తుంది. అలా మళ్ళీ ఒక్కొక్క 4-5 నెలల్లో 2కి వెళ్తుంది. అలా ఇంకొక 6 నెలలు ఎంతో 2.5, 2.4 అలా ఉంటుంది. మళ్ళా కొన్ని నాలుగు అయ్యేసరికి 3కి వెళ్తుంది. అంటే కిడ్నీ యొక్క ఫెయిల్యూర్ అనేది పర్సెంటేజ్ అలా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఈ పెరిగిపోయే క్రమం జాగ్రత్తగా మనం ఇదంతా ముందు ఊహించుకోవాలి. డాక్టర్ దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు మన దగ్గరికి 1.4 దగ్గరికి వచ్చాడు కాబట్టి బార్డర్ లైన్లో ఉంది కాబట్టి ఈ బార్డర్ లైన్లో ఉన్న వాడికి మనం మన దగ్గరికి వైద్యం కోసం వచ్చి మన నమ్మి వచ్చాడు కాబట్టి ఇతనికి న్యాయం చేయాలనే భావం మన డాక్టర్లో ఉండాలన్నమాట. అది అంతే తప్ప మనకు వచ్చిన మందు నచ్చిన మందు ఎత్తా ఉంటే వాడి జీవితాన్ని మనం పాడు చేసిన వాళ్ళు అవుతాం. అంచేత ఏంటంటే మనం అది మనకి చేత కాకపోతే ఏం చేయాలంటే బాగా తెలుసున్న డాక్టర్ దగ్గరికన్నా పంపించేయాలి, లేకపోతే అతని యొక్క బరువు మనం ఎత్తుకోకుండా ఉండాలన్నమాట. అంతే తప్ప మన ప్రతిదానికి నేను ఉన్నానమ్మా అని వచ్చినోడికల్లా మనం ఏదో మందు వేసేస్తున్నాం అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే వాడి జీవితానికి మనమే ఆడికి పాడు చేయడానికి కారణమే ఒక హత్యకు కారణం మనం అవుతాం అనమాట. ఈ విషయం డాక్టర్స్ అయినటువంటి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం చేయగలిగితే చెయ్యాలి, చేయకపోతే వేరే దారి చూపించాలి, లేకపోతే నా వల్ల కాదని బోల్డ్గా మనం చెప్పేయాలి తప్ప కిడ్నీ ఫెయిల్యూర్ దాంట్లో మాత్రం మనం దాని మీద ఎఫిషియెంట్ అయితే తప్ప మీరు తలదోర్చకండి ఎవ్వరు కూడా. మన దగ్గరికి వచ్చిన తర్వాత వాడికి ఏదో కొన్ని లక్షణాలు మనం ఇచ్చిన మందుకు తగ్గుతూ ఉంటాయి. అది ఒకటే ప్రామాణికం కాదు. అక్కడ ఏమవ్వాలంటే మీ దగ్గరికి వచ్చిన తర్వాత రాను మీ దగ్గర వాడే కొద్ది క్రియాటిన్ లెవెల్ అలా తగ్గుకుంటూ రావాలి, ఎంతో కొంత తగ్గుకుంటూ రావాలి తప్ప పెరగడం అనేది చాలా ప్రమాదకరం అనమాట. ఎందుకంటే ఆ విషయం పేషెంట్కి తెలియదు. అతను ఏమనుకుంటాడంటే నాకు బాగానే ఉంది కదా అనుకుంటాడు. లోపల ఇదంతా కూడా పెరిగిపోతుంది, డామేజ్ పెరిగిపోయి ఒక స్టేజ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ పొట్టగది నీరు చేరిపోవటం, మొత్తం ఒళ్ళంతా నీరు పెట్టి వెన్నేసరికి మనం అక్కడ పంపిస్తే ఏమవుతుందంటే వాళ్ళు మన హోమియోపతిని బ్లేమ్ చేస్తారు. వాళ్ళు హోమియోపతిని బ్లేమ్ చేసి నేను ఎవడవడమన్నాడు ఇప్పుడు దాకాని, నువ్వు ఇలాగ పాడు చేసుకొచ్చావని. అక్కడ కూడా అలాగే jరుగుతుంది కానీ మనం బ్లేమ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట. అంచేత సాధారణంగా ఏంటంటే మనకి జాగ్రత్తగా క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్లో
జాగ్రత్తగా మనం వైద్యం చేయాలన్నమాట. ఇకపోతే మీరు క్రానిక్ రెనల్ ఫెయిల్యూర్ అన్నారు కదా అని ఇక్కడే మనకి ఇంకోటి ఏంటంటే ఎక్యూట్ రెనల్ ఫెయిల్యూర్ అనేది ఉంటుందన్నమాట. ఏంటంటారు? ఎక్యూట్ రెనల్ ఫెయిల్యూర్. ఎక్యూట్ రెనల్ ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. ఎక్యూట్ రెనల్ ఫెయిల్యూర్. ఎక్యూట్ రెనల్ ఫెయిల్యూర్ అంటే అర్థం ఏంటంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ స్టార్ట్ అవుతుంది. దీనికి కారణాలు ఏమవుతాయంటే పాయిజనింగ్ ఒకటి. పాయిజనింగ్. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఇంట్లో అలిగి ఆ మగాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ భార్య మీద భర్త, భర్త మీద భార్య అలిగి ఏం చేస్తారంటే పాయిజన్ తీసుకుంటే ఎక్కువ మనకు రూరల్ ఏరియాస్లో కనపడుతూ ఉంటాయి. ఆ పురుగు మన చేలో కొట్టినటువంటి పొలాలకు కొట్టినటువంటి మందులు ఏవైతే ఉంటాయో ఆ మందులు తాగేస్తారనమాట. తాగేసిన తర్వాత వాళ్ళు ఆ ఇబ్బందికి గురైనప్పుడు తెలిసినప్పుడు వాళ్ళని ఆ ఎమర్జెన్సీ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ట్రీట్మెంట్ జరుగుతుండగానే వీళ్ళకి కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది. ఆ పాయిజన్ వల్ల ఏమవుతుందంటే కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది. దీన్ని ఏమంటాం మనం ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటాం. ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్. వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్గా డయాలసిస్ స్టార్ట్ చేస్తారు. ఆ పాయిజన్కి ఇంపాక్ట్ బాగా ఎక్కువగా ఉంటే కేసు ఫెయిల్ అవుతుంది. లేకపోతే అది తాత్కాలికంగా కొద్ది రోజులు ఉండి ఆ డయాలసిస్ వల్ల నార్మల్కి వచ్చేస్తే అక్కడి నుంచి మళ్ళీ నార్మల్సీకి వచ్చేస్తూ ఉంటాం. రెండోది ఏంటంటే డీహైడ్రేషన్ అనమాట. రెండోది ఏంటి? డీహైడ్రేషన్. డీహైడ్రేషన్ అంటే సాధారణంగా ఏమవుతుందంటే మనకి ఆ డయోరియా లేదా వామిటింగ్స్, ప్రొలాంగ్డ్ వామిటింగ్స్ కానీ ప్రొలాంగ్డ్ డయోరియా కానీ స్టార్ట్ అయిన తర్వాత అన్స్టాపబుల్గా అంటే ఎక్కడ ఆగకుండా విపరీతంగా విరోచనాలు అయిపోతున్నా, విపరీతంగా వాంతులు అయిపోతున్నా వాళ్ళు ఏంటంటే మనకి ఈ లెవెల్స్ అన్నీ పడిపోయి ఈ మినరల్ లెవెల్స్ అన్నీ పడిపోయి వాళ్ళకి ఏమవుతుందంటే ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి నీరు ఆగిపోతున్నారు, యూరిన్ పోసుకోవడం ఆగిపోతుంది. వెంటనే డాక్టర్ దగ్గర తీసుకుపోయినప్పుడు వాళ్ళు దానికి ఏం చేస్తారంటే మనకి ఈ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, క్రియాటిన్ టెస్ట్ చేయిస్తారన్నమాట. టెస్ట్ చేస్తే అది 4-5కి వెళ్ళిపోతుంది అనమాట, లేకపోతే 3-4-5కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్గా డయాలసిస్ స్టార్ట్ చేస్తారు. డయాలసిస్ స్టార్ట్ చేస్తే అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి తాత్కాలికంగా అది ఇమీడియట్గా వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు కాబట్టి సాధ్యమైనంత వరకు 90% అబోవ్ వాళ్ళు ఆ కిడ్నీ ఫెయిల్యూర్ నుంచి అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ నుంచి బయటకు వచ్చేస్తారు. అక్కడి నుంచి ఆ ఫ్లూయిడ్ లెవెల్స్ అది మెయింటైన్ చేసి జాగ్రత్తగా వాళ్ళు మందులు పెట్టి ఆ తర్వాత ఆ డయాలసిస్లో ఏమవుతుందంటే వచ్చేస్తుంది. నాకు ఇలాంటి కేసు ఒకటి మీకు చెప్తాను. ఒక ఆయనకి ఎంతంటే వయసు 45 కాదు 50 ఇయర్స్ ఉంటాయి. ఒక ఆయనకి 50 ఇయర్స్ ఉంటే అతనికి 50 సంవత్సరాలు ఉంటే సడన్గా ఆయనకి ఏమైందంటే మోషన్స్ వామిటింగ్స్ స్టార్ట్ అయితే మనం అంటాం కదా గ్యాస్ట్రాంట్రైటిస్ అంటాం కదా, ఏదో ఫుడ్ ఏదో పాయిజన్ అయింది, దానివల్ల విపరీతంగా వాంతులు, విపరీతంగా విరోచనాలు అన్కంట్రోల్గా అన్నమాట. ఆ తర్వాత అతను హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాడు. అడ్మిట్ అయిన తర్వాత అతనికి ఏమైందంటే ఆ మర్నాడు ఇప్పుడు టెస్ట్ చేస్తే క్రియాటినిన్ కాస్త ఎంత 2.4కి వచ్చేసి క్రియాటిన్ కాస్త 2.4కి వచ్చింది. 2.4కి వచ్చిన తర్వాత యూరిన్ కాస్త కొద్దిగా యూరిన్ ఫ్రీగా అవడం అనేది తగ్గిపోయింది. బాగా స్కాంటీ యూరినేషన్ అనమాట, తక్కువ అవుతుంది అనమాట. వాళ్ళు ఏమన్నారంటే నీ కిడ్నీ ఫెయిల్ అయింది, నీకు అంచేతన ఏంటంటే దీనివల్ల నువ్వు ఇమీడియట్గా దీనికి సంబంధించి నువ్వు నెఫ్రాలజిస్ట్ని కలవాలి నువ్వు. అందువల్ల ఏంటంటే మేము చేయగలిగింది మేము చేస్తాం, నువ్వు అక్కడ పోయి ఫర్దర్గా ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తే నాకు వెంటనే వాళ్ళ తాలూకు చుట్టం ఏంటంటే అతను హోమియోపతి బాగా ఫేవరు. అంచేతన ఏంటంటే అతను ముందు హోమియోపతి వాడదాం మనకి ఇంకా నీ టైం ఉంది కదా, రేపు ఎప్పుడే వెళ్దాం రేపు సాయంకాలం. ఈవేళ మనం సాయంకాలం టైం అయింది కాబట్టి ఒకసారి నీకు చూపిస్తానని చెప్పి అతను తీసుకొస్తే అతనికి ఏంటంటే ఎక్యూట్ రీనల్ ఫెయిల్, ఇది ఇప్పుడు నుంచో లేదా స్టార్ట్ అయ్యి ఒకరోజు అయ్యిందనమాట. అప్పుడు సడన్గా మోషన్స్ ఆగిపోయి బాగా విపరీతంగా అవ్వటం వల్ల డీహైడ్రేషన్ బాగా జరిగి ఆ తర్వాత ఏంటంటే ఆ మోషన్స్లోనే వామిటింగ్స్ ఇవన్నీ అయిపోయి అక్కడి నుంచి ఏమైందంటే ఇతనికి ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ స్టార్ట్ అయింది. అది మొదలైందంతా ఒకరోజు అండి. నేను ఏం చేశానంటే ఆ రోజు అతనికి లక్షణాలు పెద్దగా ఏమీ లేవు, ఏ కంప్లైంట్స్ ఏమీ లేవు, నీరసం ఒకటి కనిపిస్తుంది అంతే. నీరసానికి మనం చైనా కట్టేస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకి డ్రగ్ ఎఫినిటీ అనేది ఒకటి ఉంటుంది అనమాట. డ్రగ్ ఎఫినిటీ అంటే అర్థం ఏంటంటే ప్రతి మందుకి ఒక సిస్టమ్ మీద బాగా పనిచేస్తుంది.
నక్సవామిక తీసుకున్నారనుకో, నక్సవామిక మీద మనకి గ్యాస్ట్రిక్ కంప్లైంట్ మీద ఉన్నటువంటి హోల్డ్ మిగతా వాటి మీద దానికి ఉండదన్నమాట. గ్యాస్ట్రిక్ కంప్లైంట్ మీద చాలా తీవ్రమైనటువంటి దానికి పట్టు ఉందన్నమాట. అంచేత సాధారణంగా గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అనుభూతులకు మన బుర్రలోకి నక్సవామిక కూడా ఒకసారి అలాగే రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఒక ఆస్తమా పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇమీడియట్గా మీకు యాంటిమోనం టార్ట్ అనేది మీ బుర్రలోకి వస్తుంది. యాంటిమోనం టార్ట్ వస్తుంది అంతే తప్ప పలస్ట్రల్లా, లేకపోతే మీకు ప్లమ్మం మెటాలికం, లేకపోతే నాట్రోమూరు ఇలాంటి మందులు వేరు మీకు. ఎందుకు వేరు? దానికి ఆ లంగ్ కంప్లైంట్ తగ్గించేటువంటి స్వభావం బాగా తక్కువగా ఉంటుందన్నమాట. దాన్ని డ్రగ్ ఎఫినిటీ అంటాం. ఉదాహరణకి నేను ఉన్నాను అనుకో, వైద్యం చేస్తాను. హోమియోపతి వైద్యం అనుభూతులకి నా పేరు గుర్తు రావచ్చు మీకు, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ అనుభూతులకి ఒక చిన్న దానికి సంబంధించిన కంప్యూటర్ అనుభూతులకు ఇంకొక ఆయన పేరు గుర్తొస్తుంది, లేకపోతే ఇంజనీరింగ్ సైడ్ ఇంకొక ఆయన పేరు, కరెంట్ సైడ్ ఇంకో సైడ్ పేరు వస్తుంది. మీకు కరెంట్ సైడ్ అనుభూతులకు నేను గుర్తురాను కదా, అలాగే మీకు కంప్యూటర్ సైడ్ అనుభూతులకు నేను గుర్తున్నాను. అలాగే డ్రగ్స్ కూడా ఒక రకమైనటువంటి డ్రగ్ ఎఫినిటీ అని ఉంటుందండి. దాన్ని డ్రగ్ ప్యాథోజెనిసిస్ అంటాం. అలాగా మనం ఇచ్చే మందు ఏంటంటే దాని మీద ఎఫెక్టివ్గా పనిచేసేటట్టు అయి ఉండాలి, దాన్ని కూడా కవర్ చేస్తూ ఉండాలి, మిగతా సిమ్టమ్స్ని కూడా కవర్ చేయాలి. ఆ రకమైనటువంటి డ్రగ్ సెలక్షన్ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అప్పుడు నా దగ్గరికి రాగానే ఏ సిమ్టమ్స్ లేవు, నో సిమ్టమ్స్. ఉన్న సిమ్టమ్ వల్ల ఏంటంటే నీరుడు తక్కువ అవుతుంది అంతే. నీరుడు తక్కువ అవుతుంది. తర్వాత రెండోది ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉంది అనేది రెండే కారణాలు. అతనికి బీపీ ఉంది, షుగర్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏ మందు వేయాలి అతనికి? అప్పుడు నేను ఆలోచిస్తే అతనికి అనిపించింది ఏంటంటే నీరుడు తక్కువ అవుతుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే ముందు ఎపిసేద్దాం. ఎందుకంటే ఇది కిడ్నీ ఫెయిల్యూర్ని తగ్గిస్తుంది. యూరిన్ ఫ్రీగా కాకపోతే యూరిన్ ఎపిస్ చేసిన తర్వాత కూడా యూరిన్ బాగా అవుతుంది. ఎందుకంటే సిమ్టమ్స్ ఏమీ లేవు. మనం ఆర్సీ కలిపేద్దాం వేద్దాం, లేదా ఇంకోటి వేద్దామా అంటే నాకేం లక్షణాలు ఏం కనిపించలేదు దాంట్లో. పోనీ ఇంకో చోటకి వెళ్ళాను. ఎలాగంటే ఇతనికి మోషన్ స్టార్ట్ అయినప్పుడు ఏ రకమైన సిమ్టమ్స్ ఉన్నాయంటే అది పెద్ద ఏమీ ఒక డ్రగ్ని ఇండికేట్ చేయట్లేదు అతనికి. ఏదో ఫుడ్ పాయిజనింగ్ అయింది కదా అని మనం ఏంటంటే అలాంటి కండిషన్స్లో మనం ఏ నక్సవామికమో ఆర్సెనిక్ ఆల్బమ్ అవుతామంటే అక్కడ కూడా మనకి ఆ కేసు తాలూకు డీటెయిల్స్ మనకి కరెక్ట్గా లేవు. కానీ ఇప్పుడు దాని నుంచి రికవర్ అయిపోయాడు, బాగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆర్సెనిక్ ఆల్బమ్ నక్సవామిక కంటే కూడా ప్రస్తుతం ప్రెజెంటింగ్ సిమ్టమ్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న సిమ్టమ్ యూరిన్ ఫ్రీగా అవ్వట్లేదు. అది ఒక చాలా ఇంపార్టెంట్ లక్షణం. ఇది ఎపిస్లో ఉంటుంది. కిడ్నీ ఫెయిల్యూర్ను కూడా బాగా తగ్గించే స్వభావం ఎపిస్కి ఉంటుంది. అంచేత నేను ఇమీడియట్గా ఏం చేశానంటే అతనికి ఎపిస్ వేసాను. ఎపిస్ 30 వేసాను. ఎపిస్ 30 వేసాను. 30 వేసిన తర్వాత ఆ సాయంకాలం ఎప్పుడే వేసాను, పొద్దుడికి యూరిన్ కొద్దిగా ఫ్రీగా అవుతుందని చెప్పాడు. యూరిన్ ఫ్రీగా అవుతుందంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఆ రోజే ముందు మనం ఎపిస్ 30 వేసే ముందు రోజే మనం 2.1 ఎంతో ఉంది. ఆ మన్నాడు ఏం చేయించానంటే యూరిన్ ఫ్రీగా అవుతుంది అన్నాడు కదండి, మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించమంటే 1.6కి వచ్చింది. 1.6కి వచ్చింది. అప్పుడు ఇమీడియట్గా మరలా ఏం చేస్తానంటే మరలా ఇంకో డోసు ఎపిస్ 30 వేసాను. 30 వేసి వాళ్ళని నేను ఒక రిక్వెస్ట్ చేశాను, ఏమంటే ఒక్కరోజు ఆగండి, మీరు మొన్నటి మీద మీకు తగ్గింది కదా, ఇప్పుడు ఇమీడియట్గా మీరు ఆ నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతే మళ్ళీ బోల్డెన్ టెస్ట్లు అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి, కానీ మీకు ఇంప్రూవ్మెంట్ కనిపించింది కదా అని చెప్తే వాళ్ళు ఆగారు. ఆ తర్వాత మర్నాడు మళ్ళీ చూస్తే అది 1.4కి ఎంత వచ్చింది, 4కి వచ్చింది. ఆ నెక్స్ట్ డే ఎంత అది మళ్ళీ నార్మల్కి వచ్చేసింది. అంటే 1 బిలో వచ్చేసింది. ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ కదా అని చెప్పి మనకి అది ఎక్కువసేపు నిలబడదు అనమాట, తగ్గడం కూడా అలాగే తగ్గిపోతుంది. ఈ రకంగా ఏంటంటే ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్లో మన హోమియోపతి మందు చాలా ఎక్సలెంట్గా పనిచేయాలి. కానీ పేషెంట్స్ రావాలి మన దగ్గరికి ఎవరు వస్తారు ఆ స్థితిలో? సాధారణంగా రారు. మనకి ఏంటంటే మన దగ్గరికి హోమియోపతికి వచ్చే కేసెస్లో ఎక్కువ కేసెస్లు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఇంచుమించు 90% కేసులు మనకి ఏవైనా కంప్లైంట్స్ అయినా సరే తగ్గకపోతే అందులో తగ్గలేదు కదా అని మన దగ్గరికి వస్తారు తప్ప మన దగ్గరికి సాధారణంగా ఫ్రెష్ కేసు ఇది మన దగ్గర రాదు. జ్వరం వచ్చినా తగ్గకపోతేనే వస్తాడు, కాళ్ళు నొప్పులు వచ్చినా మిగతా వైద్య విధానంలో తగ్గకపోతేనే వస్తాడు, లేకపోతే నడువు నొప్పి వచ్చినా తగ్గకపోయినా వస్తాడు, స్పాండిలైటిస్ వచ్చినా తగ్గకపోతేనే వస్తాడు. ఏ కేసు అయినా సరే కొన్నాళ్ళది హోమియోపతి మందు క్రానిక్ ఎలిమెంట్స్ పనిచేద్దంటే దాని అర్థం ఏంటిది? వచ్చే కేసెస్ అన్ని క్రానిక్కే. మనకి ఇమీడియట్గా ఎక్యూట్గా జ్వరం వచ్చినప్పుడు దానికి నేను ఎవరో ఒక అతను ఫోన్ చేశాడు, ఏమని, ఆయన హోమియోపతి వాడుతూ ఉంటే అయ్యా నేను పాడేరు వెళ్ళానండి, అక్కడ బాగా చలిగా ఉంది, చలిగా ఉన్న వాళ్ళు ఏంటంటే నేను క్యాంప్ వెళ్ళాను, వస్తున్నాను, నాకు గొంతుకు బాగా పట్టేసింది, వాయిస్ రావట్లేదు,
కొద్దిగా అన్ఈజీగా ఉంది, కొద్దిగా రొంప దగ్గు జ్వరం వచ్చేటట్టు అనిపిస్తుంది అని చెప్పాడు. ఫోన్లో చెప్పాడు అంతే. ఎక్కడి నుంచి ఫోన్లో చెప్పాడు? పాడేరు నుంచి ఫోన్లో చెప్పాడు. కాకినాడ వచ్చేసరికి ఇంచుమించు ఒక 4-5 గంటలు 6 గంటలు పడుతుంది అనమాట. అంచేత రాత్రి అయిపోతుంది కాబట్టి సాయంకాలం 7 గంటలకు ఫోన్ చేశాడు. నేను మా తాలూకు వ్యక్తిని పంపిస్తున్నాను, మీరు మందు ఇవ్వండి, నేను వచ్చిన తర్వాత వేసేసుకుంటాను నేను అని చెప్పాడు. నేనేం చేశాను, బెల్లడోన 200 ఓ డోసు ఇచ్చి పంపించాను. 2-3 డోసులు ఇచ్చాను అనుకోండి, ఓ డోసు వేసుకోమనండి, మన్నాడు ఒక డోసు ఇంకా అనిపిస్తుంది, ఇంకో మన్నాడు ఒక డోసు వేసుకోమని చెప్పాను. రాత్రి వేసుకున్నాడు, తెల్లారిలో తగ్గిపోయాడు. రాత్రి వేసుకున్నాడు, తెల్లారిలో తగ్గిపోయాడు. ఇతను హోమియోపతి వాడలేదు. వాడకుండా ఏం చేశాడంటే దానికి సంబంధించినటువంటి మిగతా మందులన్నీ వాడాడు. మర్నాడికి కొద్దిగా గొంతు నొప్పి ఏదో తగ్గినట్టు ఉంది, కానీ అక్కడి నుంచి జ్వరం వచ్చేసింది. ఆ జ్వరానికి సంబంధించి మిగతా మందులు ఏవో వాడాడు. అక్కడి నుంచి ఓ 4-5 రోజులు అయిన తర్వాత గొంతు పోయింది. గొంతు పోయిన తర్వాత మన దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆ కేసు ఎంత టైం డిలే అయిపోయిందో ఆలోచించుకోండి మీరు. ఆ తర్వాత మీ దగ్గరికి వచ్చిన దగ్గర మందు వేసేసరికి అది తగ్గొచ్చు వెంటనే, లేదని అడిగితే 2-3 రోజులు పడుతుంది. కానీ ఎట్ ఎ టైం మీ దగ్గరికి ఆ ఎక్యూట్గా ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు కనుక ఇండికేటెడ్ రెమెడీ ఒక డోస్ ఇస్తే అది స్పాంటేనియస్గా స్పాట్లో తగ్గిపోతుంది. ఈ మధ్యకాలంలో మనకి చాలా రొంప దగ్గు జ్వరాలు చాలా వచ్చేస్తున్నాయి ఈ మధ్యన. అందరికీ ఈ మధ్యన ఎవరో కూడా ఒక మన మిత్రుడు ఒక ఆయన, మన సోదరుడు దయాకర్ గారు నెల్లూరు నుంచి మొన్న ఎప్పుడో నాకు మెసేజ్ పెట్టాడు. సార్ నెక్స్ట్ క్లాస్లో మాకు ఈ సీజనల్గా వచ్చేటువంటి జ్వరాలు, దగ్గులు, రొంపులు వీటి గురించి ఒక క్లాస్ తీసుకోండి సార్ అని చెప్పాడు. అందువల్ల ఏంటంటే ఇందులో పెద్ద దాని గురించి క్లాస్ తీసుకునేంత టైం అక్కర్లేదు సార్, మీరు వింటున్నారు క్లాసు. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకి ఏంటంటే బాగా ఇది పక్కన పెడతాను ఒక నిమిషం, ఇది ఎందుకంటే ఇది టాపిక్ ఇంకా ఉంది. ఉన్నా బాబాయ్. దీంట్లో సీజనల్ ఫీవర్స్, కోల్డ్, కఫ్. సీజనల్ ఫీవర్స్, కోల్డ్, కఫ్. ఇప్పుడు వచ్చేటువంటి జ్వరాలు, రొంపలు, దగ్గులు, దాంతోపాటు ఏంటంటే మనకి ఫీవరు, కోల్డ్, కాఫ్, జ్వరాలు. ఇదే కంప్లైంట్స్ మనకి ఈ మధ్యకాలంలో తెగొచ్చేస్తున్నాయి పొలం మరి. దీంట్లో ఈ మధ్యకాలంలో ఎక్కువ మందికి థ్రోట్ పెయిన్ వచ్చేస్తుంది. థ్రోట్ పెయిన్ వస్తుంది, చాలా మందిలో వస్తుంది థ్రోట్ పెయిన్. బాగా గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఇందులో ముఖ్యంగా నేను చెప్పే మందులు ఏంటంటే బెలడోనా ఒకటి, ఆర్సిఆల్బా ఒకటి, బ్రయోనియా ఒకటి, నెక్స్ట్ బ్రోమియో ఒకటి. ఈ బ్రోమియో అనే దాన్ని కొద్ది కిందకి లాగేస్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనికంటే కొద్ది పైన ప్రోటాంటిక్ కూడా పెడతాను, ప్రోటాంటిక్ ఒకటి. ఈ సీజన్లో బాగా ఇండికేటెడ్ అంటే రొంపలు, దగ్గులు, జ్వరాలు, గొంతు నొప్పుల్లో మనకి ఇవే మందులు ఇండికేట్ అవుతున్నాయి. ఇందా చెప్పాను మీకు. ఏ పేషెంట్ మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట పేషెంట్స్ కావచ్చు, లేకపోతే మరొకరు కావచ్చు. మీకు నాకు గొంతు పట్టేస్తుందంటే ఈ మధ్యన ఒక యూఎస్ నుంచి ఒక కాల్ వచ్చింది. అంటే వరల్డ్ అంతా ఒకేలా ఉంటాయి కంప్లైంట్స్ ఎక్కువ సీజనల్గా వచ్చినప్పుడు. అక్కడ వాళ్ళ అమ్మాయికి ఏంటంటే గొంతు పట్టిస్తుంది, గొంతుకు నొప్పి విపరీతంగా వచ్చేసి విపరీతంగా మాట్లాడడానికి అవకాశం లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడుతూ ఉంటే నాకు ఫోన్ చేసి నాకు 2 లక్షణాలు పెట్టారు అంతే. సరేలాగా మా అమ్మాయికి 25 ఇయర్స్ సార్, మాకు అక్కడ చదువుకుంటుంది, గొంతు నొప్పి వచ్చింది, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే మీరు ఏమైనా మందు చెప్తారా అని. ఎప్పుడు వచ్చిందంటే ఈవేళ వచ్చిందని చెప్పారు అన్నమాట. చెప్తే నేను బెలడోనా 200 డోస్ వేసుకోమన్నమ్మా, రేపు ఫోన్ చేయమని చెప్పాను. వాళ్ళ దగ్గర మందులు ఉంటాయి. వాళ్ళ దగ్గర బెలడోనా 200 వేసుకుంది. మన్నాడికి సార్ ఆల్ రైట్ సార్ అని చెప్పారు. అంటే అర్థమేంటి, మీకు గొంతు నొప్పితో వచ్చినటువంటి ఈ సీజన్లో అనమాట, నేను ఎప్పుడు అని చెప్పట్లేదు, ఈ సీజన్లో ముఖ్యంగా గొంతు నొప్పితో స్టార్ట్ అయినటువంటి ఏ కంప్లైంట్ అన్నా సరే, అది దగ్గు అవ్వచ్చు, రొంప అవ్వచ్చు, జ్వరం అవ్వచ్చు, అదే థ్రోట్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, దాంతో ఫీవర్ రావచ్చు, లేకపోతే ఫీవర్ రావడానికి సిద్ధంగా ఉండొచ్చు. బెలడోనా 200 ఒక్క డోసు వేస్తే చాలు, దాంతో తగ్గిపోతుంది. బెలడోనా 200 ఒక్క డోసు వేస్తే దాంతో తగ్గిపోతుంది. లేదనుకున్నట్లయితే మన్నాడు ఒక డోసులు, ఆ మన్నాడు ఒక డోసు వేసుకోండి, మీకు ఇంకా ఏమైనా రెసిడ్యూ అని మిగిలిపోతే. నెక్స్ట్ కొంతమందికి ఏమవుతుందంటే మీ దగ్గరికి వచ్చేసరికి కొన్ని కంప్లైంట్స్ అంటే వాళ్ళు వేలో వాళ్ళు హోమియోపతి దగ్గర నుంచి మీ దగ్గరకు వచ్చినా, లేకపోతే మీరు ఎవరికైనా ట్రీట్ చేసినా అందులో ఏమవుతుందంటే కొన్ని జ్వరాలు తగ్గట్లేదు అన్నమాట, కొన్ని ఫీవర్స్ తగ్గట్లేదు. తగ్గకుండా వాళ్ళలో ఏమవుతుందంటే చలి వచ్చేస్తుంది ఎక్కువ. అంటే జ్వరం వచ్చినప్పుడు అలా చలి పెట్టేసి కుదిపేసినట్టు అవుతుంది. కుదిపేసినట్లే ముందు స్టార్టింగ్లో వాళ్ళకి
మీరు అన్నట్టు గొంతు నొప్పి ఉంది, రొంప ఉంది, దగ్గు ఉంది, జ్వరం వచ్చింది, ఇవన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ ఇప్పుడు సిమ్టమ్స్ ఏమీ లేవు. ఏవో మందులు వేసాం మనం. అప్పుడు ఉన్నటువంటి లక్షణాలు బట్టి ఏదో మందులు వేసాం. వేసిన తర్వాత అన్నీ తగ్గిపోయాయి. కానీ ఆ పెయిన్స్ ఇవన్నీ సఫరింగ్స్ తగ్గిపోయాయి, కానీ జ్వరం మాత్రం తగ్గట్లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఆర్సెనిక్ ఆల్బమ్ 200 ఒకటి వేసేయండి. చూడండి, అక్కడ లక్షణాలు కూడా సరిపోతాయి. ఆర్సెనిక్ ఆల్బమ్ 200 వేసిన తర్వాత తగ్గిపోతుంది. తగ్గలేదు అనుకున్నట్లయితే అప్పుడు ఏం చేస్తారంటే, ఇంకా మీకు అనిపిస్తుంది అనుకుంటే ఆర్సెనిక్ ఆల్బమ్ 1 వేసండి. ఆర్సెనిక్ ఆల్బమ్ 1 ఒకటి వేసేస్తే దాంతో ఫినిష్ అనమాట. దాంతో తగ్గిపోతుంది. అంటే పెద్ద యాతన పడక్కర్లేదు. చాలా సింపుల్గా మనం సింపుల్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అన్నమాట. ఇలా కాకుండా కొద్ది మందిలో ఏమవుతుందంటే, జ్వరం స్టార్టింగ్లోనే కొద్దిగా రొంపగా ఉన్నట్టు, కొద్దిగా లైట్గా అనీజీగా ఉన్నట్టు, బాడీ పెయిన్స్ ఉన్నట్లు, ఏమండి కొద్ది దాహంగా ఉన్నట్లు, కొద్ది తలనొప్పిగా అనిపిస్తున్నట్టు, తల కొద్ది మొద్దుబారినట్టు అనిపించడం, లైటింగ్ అది చూస్తుంటే ఇబ్బందిగా అనిపించడం, సౌండ్స్ డిస్టర్బెన్స్, ఈ రకంగా చాలా స్లోగా కంప్లైంట్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. స్లోగా కంప్లైంట్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళకి ఏం చేస్తారంటే, ఇమీడియట్గా అయితే బ్రెయిన్ తట్టి ఒక డోస్ వేస్తే ఆ పెయిన్స్ అవి ఉన్నప్పుడు ఇమీడియట్గా తగ్గిపోతాయి. లేదు అది ఫీవర్లోకి వచ్చేసింది, ఫీవర్లోకి వచ్చేసి కొద్దిగా 100 లేకపోతే 99, 100 లేకపోతే ఇలా చూపిస్తుంది, 101 ఇలా చూపిస్తుంది. కానీ సిమ్టమ్స్ అన్నీ కూడా పేషెంట్లో బద్ధకం, మత్తుగా ఉండటం, డ్రౌజీగా ఉండటం ఇవన్నీ కనిపిస్తున్నాయి. అప్పుడు బ్రెయిన్ 200 ఒకటి వస్తాయి, దాంతో తగ్గిపోతుంది. బ్రెయిన్ 200 దాంతో తగ్గిపోతుంది. చలి కనుక ఉన్నట్లయితే ఈ సీజన్లో మటుకు మాత్రం ఆర్సెనిక్ ఆల్బమ్ వేయండి. ఆర్సెనిక్ ఆల్బమ్ ఎక్సలెంట్గా తగ్గిపోతుంది, ఒక డోస్గా తగ్గిపోతుంది. ఇది ఇలా కాకుండా కొద్దిమంది ఏం చేస్తున్నారంటే, ముందు ఇంకొక వైద్య విధానంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ గొంతు నొప్పికి వాటికి మనం కూడా ఒక కేసు చెప్పాను కదా క్లాస్లో, మనం చెప్తున్నప్పుడు క్లాస్లో. అలాగే ఏంటంటే కొద్దిమంది ఏం చేస్తున్నారంటే, ఇవన్నీ మందులు అవన్నీ వాడేసిన తర్వాత గొంతు పోతుంది అనమాట, వాయిస్ పోయింది. వాయిస్ పోయి చాలా బొంగురుగా వస్తుంది. సరిగా వాళ్ళకి ఆ వాయిస్ సరిగా రావట్లేదు, కొద్దిగా ఏదో థ్రోట్లో ఏదో అనీజీగా ఉంటుంది, ఇలా కనిపిస్తుంది. అలాంటి కేసు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఓన్లీ థ్రోట్ ప్రాబ్లమ్, ఓన్లీ గొంతుకు పోవడం దానికోసం వచ్చినప్పుడు క్రోటండిక్ 30 వేయండి. క్రోటండిక్ 30 వేసినట్లయితే మళ్ళీ వాయిస్ మళ్ళీ యాస్టీజ్గా వచ్చేద్ది అనమాట. అవసరాన్ని బట్టి ఏం చేస్తారంటే క్రోటండిక్ 30 డైలీ ఒక డోస్ కానీ, లేకపోతే ఒక డోసు తగ్గితే వదిలేయండి, లేకపోతే మన్నాడు ఇంకా అనిపిస్తుంటే, అంటే మీరు ఎక్కువ కాలం ప్రొలాంగ్ చేయకూడదు కంప్లైంట్. ఒక డోసు ఇచ్చేసి మనం ఒక 15 రోజుల దాకా రావద్దని చెప్తే పేషెంట్ ఏం చేస్తాడు, మీకు అలా బాధపడుతూ ఉంటాడు కదా. అది ఎక్యూట్ కంప్లైంట్. సాధారణంగా మీరు మందు ఇచ్చినా తగ్గుద్ది, మీరు మందు ఇవ్వకపోయినా రోజులు బట్టి తీసుకుని తగ్గిపోతుంది, దాని అంతా తగ్గిపోతుంది. మీ దగ్గరకు వచ్చాడు కాబట్టి క్రోటండిక్ 30 అవసరం బట్టి రోజుకు ఒక డోసు కానీ, లేకపోతే మరీ ఇబ్బందిగా ఉండి ఇబ్బంది పడతా ఉన్నట్లయితే రోజుకి 1 or 2 డోసెస్ ఇచ్చి 2-3 రోజులు ఇచ్చేసరికి నార్మల్గా వచ్చేస్తుంది, అక్కడితో క్లోజ్ చేసేయాలి దాన్ని. అదొకటి. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకి బాగా కనిపిస్తున్నది ఏంటంటే, దగ్గులు తేడా వచ్చేస్తున్నాయి. దగ్గులు చాలా భయంకరంగా వస్తున్నాయి. చాలా మంది వస్తున్నారు దగ్గులు. ఈ సీజన్కి ముందు సీజన్లోనేమో మన అందరికీ కూడా చాలా వచ్చిన కేసులు ఏంటంటే, జ్వరాలు తగ్గిన తర్వాత నొప్పులు అనమాట. అప్పుడు మనం ఆర్నికా 6 గురించి చెప్పుకున్నాం. జ్వరాలు తగ్గిన తర్వాత నొప్పులు, వాటితో ఆర్నికా చాలా బాగా తగ్గింది. 6, కొద్ది మందిలో 30 వేసాం, కొద్ది మందిలో 1M వేసాం, ఇదో మొత్తం 1M కాదు 200 వేసాం. వాటితో బాగా తగ్గిపోయి చాలా వరకు. ఇప్పుడు మన దగ్గరికి వస్తున్న కేసులు ఏంటంటే, ఏ వైద్య విధానంలోనూ ముందు మన జ్వరాలన్నీ తగ్గిపోయిన తర్వాత దగ్గు పట్టుకుని వదలట్లేదు. కొద్ది మందిలో స్టార్టింగే దగ్గుతో వస్తున్నారు. విపరీతమైనటువంటి దగ్గు కడుపులోంచి వచ్చేస్తుంది, బొంగురుగా వచ్చినట్టు వచ్చేస్తుంది, గొంతులో ఏదో అనీజీగా ఉన్నట్టు, ఏదో కఫం ఉన్నట్టు అనిపిస్తుంది. మనలో చాలా మంది ఏం చేస్తామంటే బ్యాసిల్నము, లేకపోతే బ్యాసిల్నము, లేకపోతే మరో మందు వేస్తున్నాము. కానీ దాంతో అంత ఇంప్రూవ్మెంటు, అంత మనం అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఉండట్లేదు అనమాట. కానీ నేను చూసిన కేసుల్లో 1% కూడా ఫెయిల్ అవ్వకుండా ఉన్న కేసు ఏంటంటే బ్రోమియం 30 అన్నమాట. బ్రోమియంలో దగ్గు చాలా బొంగురుగా ఉంటుంది అనమాట. థ్రోట్లో అనీజీగా ఉంటుంది, ఎక్కడెక్కడో కఫం ఉన్నట్టు అనిపిస్తుంది. అది కాస్త ఉమ్మినా తగ్గినా బయటికి రాదు, కానీ అక్కడ అలాగే ఉంటుంది అనమాట. ఏదో ఒక కొద్ది కఫం పట్టేసి గొంతుకులో దాన్ని సవరించుకునే టైంలో ఏమవుతుందంటే, అది బయటకు రాకుండా చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. విపరీతంగా దగ్గు వచ్చేస్తూ ఉంటుంది. పిల్లల్లో ఉన్నామండి, పెద్దల్లో ఉన్నామండి, వయసు బాగా ముదిరిపోయిన వాళ్ళ ఉన్నామండి, బాగా హారిబుల్ కాపు వచ్చేస్తాం. హారిబుల్ కాపు వచ్చేసి వాళ్ళు అసలు మనకేమనిపిస్తుంది అంటే, ఇది డ్రాసిరామో అనిపిస్తుంది. డ్రాసిరా కాదు. డ్రాసిరాలో ప్రామినెంట్ లక్షణం ఏంటంటే, దగ్గు కంటిన్యూగా వచ్చేసిన తర్వాత ఆ తర్వాత వాంతి అయిపోద్ది. వాంతి అయిన తర్వాత కొద్దిగా బాగుంటుంది, తర్వాత మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. ఆ సీజన్ మళ్ళీ ఒక్కొక్క సీజన్లో ఇండికేట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ సీజన్లో మటుకు మాత్రం డ్రాసిరా కంటే కూడా బ్రోమియంలో
మనకేమవుతుందంటే విపరీతమైన దగ్గు లోపల నుంచి వచ్చేస్తూ ఉంటుంది. చాలా బొంగిరిగా గట్టిగా దగ్గు వస్తూ ఉంటుంది. గొంతుకులో అనీజీగా ఉంటుంది. అలాంటి కేసెస్లో మీరు ఏం చేస్తుంటే ఎందుకంటే బ్రోమియో దిప్తీరియాలో కూడా పనిచేస్తుంది. థ్రోట్లో వచ్చేటువంటి కంప్లైంట్స్ మీద బాగా కమాండ్ అన్న మందు బ్రోమియం ఒకటి. అందువల్ల ఏంటంటే మనకి ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్ అది కూడా బాగా కనిపించి మీకు విపరీతమైన దగ్గు వచ్చి అన్నట్టయితే బ్రోమియం 30 వేయండి. బ్రోమియం 30 కూడా ఎక్కువ డోసులు వేయండి. అంటే మీకు అవసరం బట్టి రోజుకు ఒక డోసు కానీ లేకపోతే మరీ అవసరం, ఎందుకంటే దగ్గుతో చాలా బాధపడిపోతారు వాళ్ళు. దాన్ని మీరు స్పాంటేనియస్గా చాలా ఫాస్ట్గా తగ్గించడానికి ఎక్యూట్ కంప్లైంట్ కాబట్టి మీరు అవసరాన్ని బట్టి డైలో ఒక డోసు తగ్గిపోతే వెళ్ళండి కొట్టు. మీకు తెలిసిపోతూ ఉంటుంది పేషెంట్ విపరీతంగా దగ్గేసుకుని ఇంకా ఎక్కడో బోల్డ్ టెస్టులు చేయించేసుకుని ఎక్స్రేలు చేయించేసుకుని చెస్ట్గా సిటీ స్కానింగ్ చేయించుకుని మీకు ఇన్ని పట్టుకొచ్చేటంటే చాలా బాధపడుతున్నట్టే కదా లెక్క. అలాంటప్పుడు మీరు ఆ బ్రోమిన్ తట్టిన అవసరమైతే కొన్ని డోసులు ఇవ్వండి, దాంతో అది బాగా తగ్గిపోతాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది సీజనల్ ఫీవర్స్, కోల్డ్, కాఫ్ అండ్ థ్రోట్ పెయిన్ ఇన్ దిస్ సీజన్ ఓన్లీ. అందువల్ల సోదరుడు అడిగారు కాబట్టి మనకి ఇంతకంటే ఎక్కువ మనం మందుల గురించి గుర్తుపెట్టి, ఎందుకంటే హోమియోపతిని ఎప్పుడు కూడా కాంప్లికేట్ చేసుకోకూడదు. మనకి నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ ఎక్కువ వేల మీద ఉంటాయన్నమాట. మనం దాని నుంచి చాలా సింప్లిఫై చేసుకుని వైద్యం ఎప్పుడు కూడా తేలిగ్గా చేసుకునేటట్టు ఉండాలి, చాలా ఈజీగా ఉండాలి. అంతే తప్పించి మనం ఒక కంప్లైంట్ 80 100 మందులు చెప్పుకుని ఆ 100 మందుల్లోని దీనికి ఇలా ఏ మందు వేస్తాం మనం దానికి, ఈ 100 మందుల నుంచి ఏది చేయగలం, మనం సూక్ష్మంగా దానికి పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మన ఇంటికి ఒక తాళంకా జొందు లాక్ ఉంది, దానికి ఒకే పని చేస్తుంది. అలాగే ఈ కంప్లైంట్ ఈ సీజన్లో వచ్చిన వాటికి ఏదో 1-2 మందులు పనిచేస్తాయి అంతే. ఆ 2 మందులను పట్టుకోవాలి తప్ప నువ్వు మొత్తం అంతా పట్టుకుని వస్తే అది ఇబ్బంది అయిపోతుంది. ఎక్కువ మనం అంత తాగించు. ఏమండి? ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ది సీజనల్ ఫీవర్స్, కోల్డ్, కఫ్, థ్రోట్ పెయిన్ ఇన్ దిస్ పర్టికులర్ సీజన్ అన్నమాట. సార్ ఈ టైంలో వచ్చే ఆస్మాలు సార్, ఏమండి? అందువల్ల ఈ టైంలో వచ్చే ఆస్మాస్ ఆస్తమాకి మనం సిమ్టమెటాలజీ ప్రకారం, ఎందుకంటే ఆస్తమా అనేది ఏంటంటే మనకి క్రానిక్ ఎలిమెంట్, సాధారణంగా వింటర్లో పెరుగుతూ ఉంటాయి. సాధారణంగా ఆస్తమా ఒకటి, సొరియాసిస్ ఒకటి, స్కిన్ డిసీజ్ అనమాట సొరియాసిస్ అనేది. ఆస్తమా అనేది లంగ్ సంబంధించింది. వీళ్ళకి సంవత్సరాల తరబడి ఉంటాయి కంప్లైంట్స్. సాధారణంగా వీళ్ళకి ఏంటి అగ్రివేటింగ్ పీరియడ్ ఏంటంటే మనకి వింటర్ అనమాట. అందువల్ల ఏంటంటే దానికి సంబంధించి మనం అక్కడ ఇండికేట్ అయిన మందులు ఒక 6, 7, 8 ఇండికేట్ అవుతాయి. దానికి సంబంధించి మనం వేసుకున్నట్లయితే తగ్గిపోతుంది. తర్వాత మనం కాన్స్టిట్యూషనల్గా మనం ఈ ఎక్యూట్ తగ్గిపోయిన తర్వాత మనం మందు వేసుకున్నట్లయితే నెక్స్ట్ సీజన్కి రాకుండా జాగ్రత్తగా మనం జాగ్రత్తలు పడవచ్చు. అది వేరే డిఫరెంట్. అది ఇక్కడ మాత్రం ఏంటంటే సీజనల్ అనమాట కంప్లైంట్స్ ఇవి. ఆస్తమా అనేది మన బాడీలో ఉంటుంది, అది హెరిడిటరీగా కూడా రావచ్చు. అది ఎప్పుడు కూడా మనకి పుట్టప్పుడు తక్కువగా ఉండి ఈ సీజన్లో బాగా పెరిగిపోతుంది కాబట్టి అది ఆస్తమా అనేది సీజనల్ కంప్లైంట్ కాదు. ఓకే, నెక్స్ట్ కమ్ టు ది. సార్ నమస్తే అండి. 1 year బేబీకి కొంచెం చలి తగిలినా సరే వెంటనే జ్వరం వచ్చేస్తుంది. జ్వరం ఏమి రాదు, జలుబు మాత్రం ఉంటుంది, దగ్గు ఉంటుంది. తనకి ఉమ్మడం గానీ రాదు, ఏం రాదు కనుక అది లోపలే ఉంటుంది బాగా జలుబు ఉండి. ఏం వాడమంటారు? జలుబు ఎక్కువ ఉంటుంది కాబట్టి, అంటే సాధారణంగా ఏమవుతుందంటే పిల్లల్లో పేచీ గట్ట ఏమైనా ఉందా బాగా? లేదు, అంటే పేచీ పడుకోవడానికే పాపం ఇబ్బంది పడుతుంది, ముక్కది పట్టేసి ఉండడం వల్ల. లేకపోతే అంటే ఇబ్బంది ఏముండదు, పేచి ఏముండదు. ఇది జలుబు అత్తమానం వస్తుంది, అవునా? ఎక్కువ దగ్గు వస్తుందా? దగ్గు ఉంటుందండి, ఉంటుంది. తనకి ఉమ్మడం రాదు కనుక, బయటకు రాదు కనుక ప్రాబ్లం అవుతుంది. అలాంటి వాళ్ళ పిల్లల్లో సాధారణంగా ఏమవుతుంది అంటే 99% చిన్నపిల్లలు, ఇన్ఫాంట్స్ అంటాం మనం కదా, మనం 1 year బేబీలు, 1 year లోపల ఉన్న వాళ్ళు, లేకపోతే ఒక 2-3 నెలల వయసు ఉన్న వాళ్ళు ఎక్కువ ఈ రెస్పిరేటరీ సంబంధించిన కంప్లైంట్స్, ముక్కు గారిపోవటం కానీ, దగ్గు కానీ, కొద్దిగా కఫం ఉన్నట్టు కానీ, మేడం గారు చెప్పినట్టు ఏంటంటే ఉమ్ముతుంటే వాళ్ళు ఉమ్మటం రాదు కదా, అంచేత ఏంటంటే ఎక్కువ ఎపికాక్ 6 అండి. ఎపికాక్ 6 సాధారణంగా ఇది పిల్లల్లో ఒక అద్భుతమైన మందు అన్నమాట. మనకు వాళ్ళ దగ్గర సిమ్టమ్స్ ఏముంటాయి, ఏమి ఉండవు. ఊరికి ముక్కు గారుతుంది, కఫం ఉంటుంది, అలాగే ఏమైనా కొద్దిగా బురబురలాడుతున్నట్టు ఉంటుంది అనమాట, కొద్దిగా కఫం వల్ల వాటి వల్ల. సాధారణంగా యాంటీమోనియం టాబ్లెట్ కంటే కూడా ఎపికాక్ 6 వేయండి. ఎపికాక్ 6 ఫ్రీక్వెంట్గా వేయాలి. ఎపికాక్ 6 అవసరమైతే డైలీ ఒక డోసు. అలాగా ఒక 4-5 రోజులు, ఒక వారం రోజులు అలా వేసేసరికి క్లియర్ అయిపోతాం. వాళ్ళు సాధారణంగా ఎక్కువ పిల్లల్లో, చిన్నపిల్లల్లో చంటి పిల్లలు అంటాం వీళ్ళని. చంటి పిల్లల్లో మనకి ఎపికాక్ 6 ఒకటి అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకెక్కువ మందులు వెళ్ళక్కర్లేదు, ఎపికాక్ 6 అంతే. సాధారణంగా అలా కాకుండా ఆయాసం ఉందనుకోండి, చంటి పిల్లల్లో ఆయాసం ఉంటుంది కొద్ది మందిలో, అంటే పేరెంట్స్ లెవెల్ నుంచి మెయింటైన్ అవుతుంది అనమాట.
వాడికి అప్పుడే మనం ఒకటే సంవత్సరంలోనే స్టార్ట్ అయిపోయింది. ఆయాసం అనేది ఎలా తెలుస్తుంది మీకు? ఊపిరితిత్తులు కీ 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 మన శబ్దాలు వచ్చేస్తూ ఉంటాయి. గాలి పీల్చినప్పుడు వదిలినప్పుడు మనకేమవుతుంది, వీజ్ అంటాం కదా మనం, వీజ్. ఆ వీజ్ అంటే ఒక రకమైనటువంటి పిలికోత అనమాట. ఆ పిలికోత వస్తున్నప్పుడు పిల్లల్లో సాధారణంగా యాంటిమోనియం టార్ట్ 6 వేయండి. యాంటిమోనియం టార్ట్ 6 వేయండి. ఎక్కువ మందులు ఈ రెస్పిరేటరీ కంప్లైంట్ సంబంధించి మనకి పిల్లల్లో బాగా కొన్ని సందర్భాల్లో బ్రోమియం కూడా పడుతుంది. బ్రోమియం అయితే 30 పవర్ చాలు. అందువల్ల అంటే బ్రోమియం ఎప్పుడు వేస్తారంటే, మీరు బాగా దగ్గేసుకుంటుంది అనుకోండి, బాగా పిల్ల దగ్గేసుకుంటున్నప్పుడు ఆ వాంతులు గట్ట లేకపోతే మీరు బ్రోమియం 30 వేయండి. సాధారణంగా బ్రోమియం 30 జోలికి వెళ్లకుండానే రొంప దగ్గులు ఇవన్నీ కూడా మనకి ఎపికాక్ 6తో తగ్గిపోతాయి. అలా కాకుండా ఆయాస్ పడుతూ ఉన్నట్లయితే, అక్కడ రొంప ఇంపార్టెంట్ కాదు, ఆయాసం అనమాట, పడుతున్నట్లయితే యాంటిమోనియం టార్ట్ 6 వేయండి. లేదు దగ్గు ప్రామినెంట్గా ఉంది, విపరీతంగా సఫర్ అయిపోతుంది అనుకున్నట్లయితే మీరు బ్రోమియం 30 వేయండి. ఓకేనా? నెక్స్ట్. థ్యాంక్ యూ మాస్టర్. మంచిది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఎపికాక్ 6 అనేది ఎక్కువ పిల్లలు, ఈ చంటి పిల్లలుగా మన దగ్గర ట్రీట్మెంట్ అంటే పీడియాట్రిక్ ట్రీట్మెంట్ అంటాం కదా, పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళే కేసెస్లో ఈ రెస్పిరేటరీ కంప్లైంట్స్కి చిన్న వయసులో ఉన్నప్పుడు పిల్లలు వాళ్ళు చెప్పలేరు కాబట్టి ఆ టైంలో ఎక్కువ ఎపికాక్తోనే తగ్గిపోతూ ఉంటాయి. వచ్చినప్పుడు అలా ఎపికాక్ 6 వేసుకుంటే తగ్గిపోతుంది. చెప్పండి మాస్టర్. డోసిరా కోసం కూడా చెప్పండి మాస్టర్. డ్రాసర్ ఏం లేదు. డ్రాసర్ ఏంటంటే దీనికి ప్రత్యేకమైనటువంటి మనకి ఒక డ్రగ్లోనే కొన్ని కీనోట్స్ ఉంటాయి అన్నమాట, క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఉంటాయి. ఆ సిమ్టమ్స్ అనేది ఆ డ్రగ్కి చాలా ప్రామినెంట్ అనమాట. మనం వ్యక్తిని ఏ రకంగా అయితే కొన్ని ఫీచర్స్ని బట్టి, ఆయన సుబ్బారావు గారు, లేకపోతే ఈయనమ్మ సూర్యనారాయణ గారు, లేకపోతే ఈయనమ్మ భాస్కర గారిని ఏ రకంగా అయితే మనం చూడగానే చెప్పేస్తామో, ఓ డ్రగ్ కూడా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎపికాక్ గురించి చెప్పుకున్నాం, యాంటిమోనియం టార్ట్ గురించి చెప్పుకున్నాం, బ్రోమియం గురించి చెప్పుకున్నాం. డ్రోసెరాలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే, డ్రోసెరాలలో మనకి మెటీరియల్ మెడికల్లో చెప్పినట్లు పేషెంట్ల కంప్లైంట్లో అంత విశదీకరించినట్లు మనకు కనిపించవు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నాకు తెలుసుండి చాలా మందికి మెటీరియల్ మెడికల్ నాలెడ్జ్ చాలా ఉంటుంది, ఎన్నో మందులు చదివేస్తారు, ఎంతో నాలెడ్జ్ ఉంటుంది. కానీ ప్రాక్టికల్గా ఒక డ్రగ్, ఒక కేసు వచ్చేసరికి కొంత తడబడతాను వస్తుంది. ఈ మందు అయిపోయి ఆ మందు, ఆ మందు అయిపోయి ఈ మందు, లేకపోతే పొటెన్సీలో తేడా వచ్చేస్తుంది. కొంతమంది పొటెన్సీ సరిగా వేయరు. మనకి కొంతమంది ఎప్పుడు కూడా పొటెన్సీకి ఫేవరేజ్ ఉండకూడదు. నేను 6లే వాడతానని ఉండకూడదు, నేను 30లే వాడతానని ఉండకూడదు. కొంతమంది ఏంటంటే హై పొటెన్సీలు వాడేస్తూ ఉంటారు. అంటే మాట్లాడితే ప్రతిదానికి 1. ఈవేళ ఎవడో ఆ కుర్రోడు దెబ్బతలించుకు వచ్చాడు అనుకోండి, మనం ఏం చేస్తాం, ఆర్నిక 6 వేస్తాం, కంపు దెబ్బ కాబట్టి. కొంతమంది 1 వేసేస్తారు. ఇలాగా దానివల్ల ఏమవుతుందంటే, మనకి పరిపక్వత లేకపోవటం వల్ల వైద్యంలో ఆ కంప్లైంట్ మనకి ఇంత షార్ట్ పీరియడ్లో తగ్గవలసింది కాస్త ప్రొలాంగ్ అయిపోతూ ఉంటుంది. ప్రొలాంగ్ అయిపోయి ఎక్కువ కాలం పట్టేస్తుంది. తగ్గదని కాదు, తగ్గుద్ది, కానీ ఎక్కువ కాలం పట్టేస్తుంది. మనం మొన్న ఈ చికెన్ గంజా టైప్ నొప్పుల్లో మనం చెప్పుకున్నాం కదా, సీజన్లో బాగా ఇండికేట్ అయ్యాను. ఆర్నిక 6 వేసిన దాంట్లో చాలా ఫాస్ట్గా తగ్గిపోయాను. 200 అది వేసిన వాటిలో కొంత టైం పట్టింది. అలా అనమాట. అంచేత ఏంటంటే ఇమీడియట్గా మన దగ్గరకు వచ్చారు కాబట్టి, ఎక్యూట్గా ఎలిమెంట్ ఉంది కాబట్టి అప్పుడు లో పవర్స్ కొన్ని పనిచేస్తుంటాయి. అలాగే లో పవర్స్ అన్నీ వేయకూడదు. మనం ఎప్పుడు కూడా డ్రగ్ గురించి చెప్పుకున్నప్పుడు ఆ డ్రగ్ సోర్స్ తెలియాలి, అది దేనికి సంబంధించిందో తెలియాలి. ఉదాహరణకి ప్లాంట్ కింగ్డమా, యానిమల్ కింగ్డమా, లేకపోతే పాయిజనస్ సబ్స్టెన్సా. మన మందులు ఉన్నాయి. మన మందుల్లో ముఖ్యంగా ఏంటంటే మనకి ఉదాహరణకి ఎపికాక్ ఉందనుకోండి, లేకపోతే యాంటిమోనియం టార్ట్, బ్రోమియం ఉంది, డ్రాసెరా ఉంది. ఏమండి, ఇప్పుడు డ్రాసెరా అనేది ఒక మొక్క సంబంధించినటువంటి మందు. లేకపోతే లెక్సిస్ అనేది ఒక పాయిజన్ సంబంధించింది. అది చాలా విషపూరితమైనటువంటి సర్పం యొక్క పాయిజన్ నుంచి తీసింది లెక్సిస్. అలాగే మనకు పలస్ట్రలా ఉంది, మొక్క జాతికి సంబంధించి. రూస్టాక్స్ ఉంది. రూస్టాక్స్ మొక్కే కానీ అది కూడా పాయిజనస్ సబ్స్టెన్స్. అంటే పాయిజనస్ సబ్స్టెన్స్ ఉన్నటువంటి మొక్క దగ్గర నుంచి రూస్టాక్స్ తీస్తాం. అంచేత రూస్టాక్స్ సాధారణంగా మనం 6లో వేయం. ఎందుకని? అది పాయిజనస్ సబ్స్టెన్స్. అంచేత మనం లోవర్ పొటెన్సీస్కి వచ్చేసే కొద్ది ఆ పాయిజన్ తాలూకు ఇంపాక్ట్ ఎంతో కొంత ఉంటుందని మన మాస్టర్స్ ఏం చేశారంటే
మన కెంట్ కానీ హానిమన్ కానీ వీళ్ళు కానీ అలాంటి వాటిని ఇప్పుడు లెక్సిస్ ఉంది, చాలా క్లియర్ కట్గా ఇండికేట్ అయింది. బెటర్ టు స్టార్ట్ విత్ 30 దిగువకు ఎప్పుడు రాకూడదు. ఎందుకని అది చాలా హైలీ పాయిజనస్ సబ్స్టాన్స్. అలా మీకు ఆ డ్రగ్ యొక్క సోర్స్ కూడా బాగా తెలుసుకోవాలి. తెలుసుకుని అలాంటి డ్రగ్ ఫస్ట్ మీరు ఏ మందు ఇచ్చినా సరే ఈ మందు ఏ జాతికి సంబంధించినటువంటి దాని నుంచి తయారు చేస్తారు. ఉదాహరణకి ప్రొటాలస్ ఉంది. ప్రొటాలస్ అంటే ఏంటి? రక్తపింజర. ప్రొటాలస్ రక్తపింజర అంచేత మనం దాన్ని 6లోను వాటిలోను 3Xలోను ఇవ్వకూడదు అది. అలాగే ఆర్సెనిక్ ఆల్బమ్ ఉంది. ఆర్సెనిక్ ఆల్బమ్ అనేది పాషాణం కాబట్టి దాన్ని 6లోను వాటిలోనే ఇవ్వకూడదు. మనం బెటర్ టు స్టార్ట్ విత్ 30. ఎప్పుడన్నా ఇవ్వాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు అక్కడ కండిషన్స్ని బట్టి మనం చూసుకోవచ్చు. అంతే తప్పించి అన్నింట్లోనూ రొటీన్గా దాన్ని ఆ పవర్లో వాడకూడదు. అంచేత సాధారణంగా ఏంటంటే మీరు ఆ డ్రగ్ సోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, అది మామూలుగా వేరు నుంచి తీసాడా, లేకపోతే దేని నుంచి తీసాడు, లేకపోతే అది మెటలా, లేకపోతే ఏదైనా అది మనం అనుకున్నట్టు ఏదైనా పాయిజన్ సబ్స్టెన్స్, ఇవన్నీ తెలుసుకుని మనం చేయాలి. ఓకే, ఇకపోతే సరిగ్గా డ్రాసెరా దగ్గరికి వస్తున్నాం. డ్రాసెరా ఏంటంటే మనకి దగ్గు వస్తే మనకి కంటిన్యూగా వస్తుంది. దాన్ని మనం ఏం చెప్తాం అంటే ఊఫింగ్ కాఫ్ అని చెప్తాం. ఊఫింగ్ కాఫ్ అంటే దగ్గి ఒక్కసారిగా గట్టిగా గాలి అని పీల్చుకుంటాడు. దాన్ని ఊఫ్ అంటారు అన్నమాట. అంటే కంటిన్యూగా దగ్గేస్తాడు. దగ్గేసిన తర్వాత ఒక్కసారిగా గాలి పీల్చుకుంటాడు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే దగ్గేసిన తర్వాత ఏమవుతుందంటే వామిటింగ్ అయిపోతుంది. ఇది ముఖ్యంగా పిల్లల్లోనూ పెద్దల్లోనూ కూడా వస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో వస్తూ ఉంటుంది డ్రాసెరాలో. ఇంతకంటే క్యారెక్టరిస్టిక్ పాయింట్ దీంట్లో ఇంత గొప్ప పాయింట్ నాకు తెలిసింది ఏమీ లేదు. డ్రాసెరా అనేది దగ్గుల్లో అద్భుతమైనటువంటి ఔషధం. బ్రూమియన్ ఏ రకంగా అయితే చెప్పుకుంటున్నామో మనం డ్రాసెరాని కూడా ఆ రకంగా చెప్పుకోవాలి. మనకి హోమియోపతిలో నేను ఆల్రెడీ దగ్గు గురించి ఒక చాప్టర్ చేశాను, కానీ ఫస్ట్లో నాకు ఈ జూమ్తో కొద్దిగా ఇబ్బంది అవడం వల్ల ఏమైందంటే నేను దాన్ని రికార్డ్ చేయలేకపోయాను. అది ఫస్ట్ క్లాస్ అనుకుంటాను దగ్గు అనేది, ఫస్ట్ క్లాస్ బహుశా. జూమ్ మీటింగ్లో మీకు క్లాసులు చెప్పేటప్పుడు ప్రాక్టికల్ హోమియోపతిలో నేను ఫస్ట్ చేసిన టాపిక్ ఏంటంటే దగ్గులు అనమాట, కాఫ్. అలర్జీస్ సార్ అన్ని ఆ? అలర్జీస్ అన్ని చెప్పారు సార్ అప్పుడు. చెప్పానా? First class. చెప్పాను. అది రికార్డ్ చేయడం మర్చిపోయాను అనమాట. ఎప్పుడన్నా ఒకసారి మళ్ళీ చెప్పుకోవచ్చు దాని గురించి. అందువల్ల ఏంటంటే మనకి ఈ డ్రాసెరా అనేది ఏంటంటే దగ్గుల్లో చాలా అద్భుతమైనటువంటి మందులు. మన హోమియోపతిలో దగ్గుల్లో చాలా మందులు ఉంటాయి. మనకు బ్రెయినే పనిచేస్తుంది, డ్రాసెరా పనిచేస్తుంది, లెక్సిస్ పనిచేస్తుంది, బ్రోమియం పనిచేస్తుంది, రూమెక్స్ పనిచేస్తుంది, రిలేరిస్మోజా పనిచేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ వచ్చేద్ది అనమాట. కానీ ఇన్ని మందులు అవసరం అవ్వవు మనకు. సాధారణంగా రొటీన్ ప్రాక్టీస్లో మనకి ఒక 4-5 మందులతోనే మొత్తం ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఎప్పుడన్నా అలాంటి కండిషన్లో ఉన్నటువంటి పేషెంట్ ఎప్పుడన్నా వస్తే రేర్గా ఆ డ్రగ్ వేస్తే సరిపోతుంది. దానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయన్నమాట. ఆ రకంగా ఏంటంటే మనకి డ్రాసెరాలో ఊఫింగ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. మనకి ఆ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ దగ్గినప్పుడు కొద్ది రిలీఫ్ అంటే దగ్గి చివరిలో వాంతి చేసుకుంటాడు అన్నమాట. వాంతి లేకుండా ఏ కేసు వచ్చినా మీ దగ్గరికి పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు మా వాడు దగ్గేసిన తర్వాత వాంతి చేసుకుంటున్నాడని చెప్తే మీరు ముందు స్ట్రైక్ అవ్వాల్సింది డ్రాసెరా ఇస్తే తగ్గిపోతుంది. డ్రాసెరా కూడా నేనైతే నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే 200 ఇస్తాను, ఎక్కువ 200 ఇస్తాను. ఐ స్టార్ట్ ది ట్రీట్మెంట్ విత్ 200. కింద లోవర్ బర్డెన్స్ కూడా ఇచ్చుకోవచ్చు, కానీ మీరు 200తో బాగానే ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఒక డోసు వేసుకుని వదిలేసేయచ్చు, లేకపోతే మధ్యలో అవసరమైతే ఒక 2 డోసులు వేసుకోవచ్చు. దాంతో తగ్గిపోతుంది అన్నమాట. అదొకటి. కానీ ఇంట్లో పెట్టుకోవాల్సిన మందు ఒకటి ఉంది, నేను చెప్తాను. చినమార్స్ 3X అనే ఒక పౌడర్ ఉంటుంది, మనం హోమియోపతిలో బాగా వాడతాం. చినమార్స్ 3X, అలాగే చినం సల్ఫ్ 3X అని ఒకటి ఉంటుంది. చినమార్స్ 3X, చినం సల్ఫ్ 3X, ఇది పౌడర్ ఫామ్లో దొరుకుతూ ఉంటుంది. పౌడర్స్ చినమార్స్ 3X, అలాగే చినం సల్ఫ్ 3X. పేషెంట్ కఫంతో కూడి విపరీతంగా దగ్గేస్తున్నాడు అనుకోండి, విపరీతంగా దగ్గేస్తుంటే మీరు ఫాలో అప్గా చినమార్స్ 3X పౌడరు, ఈ చిటికిడి పౌడర్ అనమాట, దగ్గు వచ్చినప్పుడు వల్ల నాలుగు మీద వేసుకుని చప్పరించమంటే, నేను చాలామంది పేషెంట్స్కి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చినమార్స్ 3X రాస్తే ఆ పేషెంట్ మళ్ళీ నా దగ్గర రాలేదు. ఎందుకని? ఆ పౌడర్ ఒక ounce పౌడర్ కొని ఇంట్లో పెట్టుకున్నాడు అనుకోండి, నేను ఇచ్చిన మందు తగ్గిపోయిన తర్వాత ఈ పౌడర్ అప్పుడప్పుడు వాడుతున్నాడు. తర్వాత ఎప్పుడు వచ్చినా మొత్తం కుటుంబానికి, వాళ్ళ తాలూకు చుట్టాలకి, పట్టాలకి, అందరికీ కూడా ఇదే పౌడర్లు చెప్తారు అన్నమాట. చెప్పేసి ఏమంటే నేను మందు కొనుక్కున్నాను, పలానా డాక్టర్ రాసిచ్చాడు అది, అందువల్ల మీరు దగ్గు వచ్చినప్పుడు అలా పిల్లలకి దేయండి అంటే అది 4 మీద 2-3 సార్లు వేస్తే 4-5 రోజులు వేసేస్తే ఎలాంటి దగ్గైనా తగ్గిపోతుంది స్టార్టింగ్లో. అంచేతన
ఈ చినమాల్ 3x చాలా అద్భుతంగా పనిచేస్తుంది, ఎక్కువ బాగా ఇండికేట్ అవుతుంది. చినం సల్ఫ్ అనేది ఏంటంటే మనకి ఈ కఫంతో కూడింది కాకుండా మామూలుగా వచ్చేటువంటి బాగా ఈ దగ్గుల్లో చినం సల్ఫ్ వేయచ్చు. కానీ చినం సల్ఫ్ కంటే కూడా చినం ఆర్స్ అనేది ఎక్కువ మ్యాక్సిమం ఇండికేట్ అయిపోతూ ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పౌడర్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాం. మాత్రలు కాదు, పౌడర్సే తీసుకోండి. పౌడర్స్ తీసుకుని అది మీరు ప్రాక్టీస్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకేనా? మళ్ళీ మన దాంట్లోకి వెళ్ళిపోతాం. డాక్టర్ గారు ఉమ్. డాక్టర్ గారు బ్రాసిరాకి రోమెక్స్ కి తేడా ఏంటి మాట సార్? అది కూడా కంటిన్యూస్ డ్రగ్, కంటిన్యూస్ కాఫ్ ఉంటుంది అందుకని రోమెక్స్ కి. రూమెక్స్ లో గొంతుకులో గురగలు ఆడుతూ ఉంటుందండి. ఆహాహాహా. ఇరిటేషన్ ఎందుకు త్రోట్ గొంతులో ఏదో మనకి గోపుతుంటే ఎలా ఉంటుంది, ఇలా గోపుతుంటే ఎలా ఉంటుంది, ఆ గురగరలు ఉంటాయన్నమాట. ఆ ఒక్కటే రూమెక్స్కి ఎంత, అంతకంటే లేదు. ఆ రూమెక్స్ రొంప దగ్గుల్లో కూడా రెండింటిలో పనిచేస్తూ ఉంటుంది. త్రోట్లో మాత్రం ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది. ఏదో మనకి చూడండి, ఆరన్ ట్రిఫిల్నం అని ఒక మందు ఉంది మనకి, ఆరన్ ట్రిఫిల్నం. ఆ మందులో ఏమవుతుందంటే దాంట్లో ఆరన్ ట్రిఫిల్నం అంటే దురదకంద అనమాట. అది దురదకంద, ఆరన్ ట్రిఫిల్నం. ఆరన్ ట్రిఫిల్నం ఇది చాలా అద్భుతమైనటువంటి మందు అన్నమాట. చాలా అద్భుతమైనటువంటి మందు. చాలా మందికి డస్ట్ ఎలర్జీలు ఉంటాయి. చాలా మందికి డస్ట్ ఎలర్జీలు ఉంటాయి. విపరీతంగా తుమ్ములు, విపరీతమైనటువంటి తుమ్ములు. ఎన్ని తుమ్ములు వస్తున్నాయో వాళ్ళకే తెలియదు. రోజు బొరబట్టు కూర్చుంటూ ఉంటారు. లివోసిట్రిజిన్ అది అలా వేసేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు పాకెట్లో ఉంటాయన్నమాట. లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు. వీళ్ళ ఒక క్యారెక్టరిస్టిక్ లక్షణం ఏంటంటే ఇచ్చింగ్ ఆఫ్ ది నోస్, ఇచ్చింగ్ ఆఫ్ ది ఐస్ అండ్ ఇచ్చింగ్ ఆఫ్ ది లిప్స్ అండ్ ఇచ్చింగ్ ఆఫ్ ది ప్యాలెట్. గొంతుకులు అంతా దురద పెట్టేస్తా ఉంటుంది. వాళ్ళు ఇలా గీకేస్తూ ఉంటే అక్కడి నుంచి బ్లడ్ కూడా వచ్చేస్తాం, అంత దురద పెడుతుంది అనమాట. అలాగే తుమ్ములు వస్తున్నప్పుడు ముక్కంతా కూడా ఇలా పుండైపోతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి బాగా దురద పెట్టేసి గిల్లేసుకుంటూ ఉంటారు. పళ్ళు అలా దురదలు వచ్చేస్తూ ఉంటాయి. ఈ రకంగా ఇచ్చింగ్ ఆఫ్ ది ఐస్ కానీ, ఇచ్చింగ్ ఆఫ్ ది నోస్ కానీ, ఇచ్చింగ్ ఆఫ్ ది ప్యాలెట్ అంటే మనకు ఇదనమాట, నోరు లోపల ఉన్నటువంటి ఆ రూఫ్ అనమాట. అది కానీ ఏమండి, ఈ రకంగా దురదలు పెడతా ఉన్నట్లయితే మనం ఆరన్ ట్రిఫిల్ని కనుక 30 పవర్లో ఉండి, ఎక్కువ అక్కర్లేదు, 30 పవర్లో ఇచ్చినట్లయితే చాలా అద్భుతంగా అవసరాన్ని బట్టి ఫ్రీక్వెంట్గా ఒక డోస్ వేస్తూ ఉన్నాడు. దాంతో ఆ డస్ట్ ఎలర్జీ ఆ జీవితాన్ని పోతాం, ఇంక మళ్ళా కనిపించు. అంత అద్భుతమైనటువంటి మందు. అంతే తప్పించి నేను కొద్ది మందులు ఏం చేస్తానంటే ఆరన్ ట్రిఫిల్తో తగ్గకపోతే అలాంటి వాళ్ళు ఏం చేస్తానంటే నేను సోరినం వేస్తాను. సోరినం వన్నం వేస్తాను. సోరినం కూడా వనంలోనే వేస్తాను. అప్పుడు కొంతమందికి ఆరన్ ట్రిఫిల్ని ఇచ్చిన తర్వాత తగ్గి మరలా వస్తూ ఉంటాం, తగ్గేసి మరలా వచ్చేస్తూ ఉంటుంది. అది కట్ అవ్వదు కేసు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం సోరినం అన్నం కనుక ఇచ్చినట్లయితే, సోరినము ఇంటర్ కరెంట్ రెమెడీ, దట్టు యాంటీసోరిక్ మెడిసిన్. ఇవన్నీ కూడా సోరిక్ మ్యాజిన్ సంబంధించినవి, తుమ్ములు, రొంపలు, దగ్గులు ఇవన్నీ కూడా. అందువల్ల ఏంటంటే సోరినం అన్నం ఇస్తే మీకు అక్కడితో ఆ కంప్లైంట్ కాస్త ఆగిపోతుంది అన్నమాట. అందువల్ల ఎవరికైతే కళ్ళు, కొంతమంది చెవులు దురద వచ్చేస్తుంటాయి, చెవులు, కళ్ళు, ముక్కు ఇవన్నీ దురదలు వచ్చేస్తూ ఉంటాయి. దురదలు వచ్చేస్తూ ఉంటే వాళ్ళకి మీరు ఆరన్ ట్రిఫిల్ని ఇచ్చిన తర్వాత తుమ్ములు తగ్గిపోతే, తుమ్ములు తగ్గి మరలా వస్తుంది. కొద్దిగా మనం ఎప్పుడు కూడా పొటెన్సీని అలా పెంచుకుంటూ వెళ్ళిపోకూడదు. ఈవేళ 30 ఇచ్చి మళ్ళీ వచ్చిన 200 ఇచ్చుకుంటా వెళ్ళిపోతే ముందు తగ్గాలి కదా. ముందు ఇండికేట్ అయిన పొటెన్సీ దాని పని చేయనివ్వాలి. దాన్ని డోసేజ్ ఇంకా అవసరం బాడీకి, అని చేత దాన్ని అలా మెయింటైన్ చేసుకుంటూ పోవాలి అండి. ఆ క్రమంలో ఏంటంటే మనకి సరైనటువంటి ఇంప్రూవ్మెంట్ మీరు అనుకున్నంతగా ఎక్స్పెక్ట్ చేయనప్పుడు అప్పుడు డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే సోర్ణం అన్నం ఇవ్వండి. సోర్ణం అన్నం ఇచ్చిన తర్వాత దాంతో ఆ కేసు కాస్త తగ్గిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు ఆరన్ ట్రిఫిల్ని వేస్తే అది ఎక్సలెంట్గా పనిచేయాలి. ఆ మాయాదం పోతుంది అన్నమాట. దానికి సంబంధించినటువంటి మాయాదం కాస్త బాగా తగ్గుతూ ఉంటుంది. ఓకేనా? ఇందాక మీరు ఏంటి అడిగారు? 3x కదా, 3x పొటెన్షియల్ ఎప్పుడు ఆడతారు సార్? 3x అంటే మనకి ఏంటంటే పొటెన్షియల్ ముఖ్యంగా ఏంటంటే మనం 3xలో ఏం వాడతాం చెప్పండి ముందు. మనం బయోకెమిక్ రెమెడీస్ అన్ని 3x, అలాగే 6x, 12x, 30x, 2 ఇలా ఉంటాయి బయోకెమిక్ రెమెడీస్. కాల్కేరఫ్లో దగ్గర నుంచి మొదలెట్టుకుని మనం సైలీషియా వరకు ఏవైతే ఉన్నాయో మందులు అందులో 3xలు ఇవన్నీ వాడతాం. అందుకనే ఎక్కువ సైలీషియా, ఎప్పుడు కూడా సైలీషియా అనేది చాలా డీప్ యాక్టింగ్ రెమెడీ. ఒక డోస్ వేస్తే మనకి అది ఏమవుతుందంటే సైలీషియా అనేది
6 నెలల తర్వాత కూడా పనిచేస్తుందంట బయోకెమికల్ రెమెడీస్. ఒక డోస్ వేస్తే 6 నెలల దాకా కూడా పనిచేస్తూ ఉంటుందట. అంటే ఉదాహరణకి ఎవరో మీకు కాల్లో ముళ్ళు ఏదో గుచ్చుకుపోయిందండి, అప్పటి నుంచి ఆ నొప్పి తగ్గట్లేదు, అది లోపల ఉందో లేదో కూడా తెలియట్లేదు నాకు, కానీ అది నాకు చాలా ఇబ్బంది పెడుతుంది అనక అప్పటి నుంచి కాలు మెక్కుకుంటా నడుస్తున్నాను. ఒక పేషెంట్ వచ్చాడు అనుకోండి, మీకు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? శైలీషియా చాలా కాలం కదా, అప్పుడే 5-6 సంవత్సరాలు ఎంత అయిపోయింది. అప్పుడు ఏం చేస్తారంటే మీరు శైలీషియా 1M ఒక డోస్ వేస్తారు, 1M ఒక డోస్ వేస్తారు, శైలీషియా 1M ఒక డోస్ వేస్తారు. డోస్ వేసి దాన్ని అలా వదిలేయాలట. అలా అది ఎక్యూట్ ఎమర్జెన్సీ ఏం కాదు. శైలీషియా 1M ఒక డోస్ వేసి వదిలేస్తే నెలకు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ప్లాస్బోనే ఇవ్వాలి, పుట్టు మాత్రలు అనమాట. 2 నెలలకు వచ్చాడు, మళ్ళీ ప్లాస్బోనే వేస్తారు. 4 నెలలు ఎంత అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఏమవుతుందంటే కొంచెం సలుపు మొదలవుతుంది అన్నమాట. మొదలయ్యి కొంచెం పస్ఫార్మింగ్గా వచ్చి ఆ తర్వాత లోపల ఏదైతే ముళ్ళు తాలూకా ఆ శేషం ఉండిపోయిందో ఆ పాదంలో, అది కాస్త బయటికి నెట్టేసి ఆ ఒక్క డోస్తోనే మళ్ళీ అదంతా కూడా ఆ చీమంతా బయటకు పోయి మళ్ళీ దానికి అదే మళ్ళీ రిపేర్ అయిపోయి దానికి అదే మళ్ళీ క్లోజ్ అయిపోయి నార్మల్కి వచ్చేస్తాను. శైలీషియా అంత డీప్ యాక్టింగ్ రెమెడీ అంట. అలాంటి మందుని మెయింటైన్ చేస్తామంటే మనం బయోకెమికల్ రెమెడీస్లో 3 పూట్ల 4 వేసి 3 పూట్ల ఇవ్వకూడదు. శైలీషియాని చాలా రేర్గా వాడుకోవాలి, ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాడుకోవాలి. అంచేత శైలీషియాతో మటుకు మాత్రం మనం ఫ్రీక్వెంట్గా వాడే మందు కాదు. అంచేత శైలీషియాని పక్కన పెట్టండి. మిగతా మందులన్నీ కూడా మనం కాల్కేరిఫ్లోర్ దగ్గర నుంచి మొదలుకొని 12 ఉంటాయి కదా మనకి బయోకెమికల్ రెమెడీస్, అట్లన్నింటిని కూడా 3Xలు 6Xలో వాటి అవసరం బట్టి మీరు వాడుకోవచ్చు. నో ప్రాబ్లం. ఇకపోతే డాక్టర్ గారు ఆ, సార్ ఈ బయోకెమిక్స్ 30-200 అవి ఎప్పుడైనా వాడారా మీరు? బోర్డుని ఆడుతాం. నేను కాల్కేరిఫ్లోర్ తెగ వాడుతూ ఉంటాను. నేను కాల్కేరిఫ్లోరు, ఈ కాల్కేరియా సల్ఫ్, ఇవన్నీ వాడచ్చు. ఎందుకు వాడు? బయోకెమికల్ రెమెడీస్ అనేది మనకి మెట్రిమెడికల్లో వాటిని ప్రూవ్ చేశారు. అది ఈ బయోకెమికల్ రెమెడీస్ అనే అతను సూష్లర్ చెప్పాడు. సూష్లర్ అనే అతను ఒక హోమియోపతి డాక్టర్. ఆయన ఏం చేశాడంటే బాడీలో 12 టిష్యూ ఔషధాలు ఉంటాయి. ఇది కాల్కేరిఫ్లోర్ దగ్గర నుంచి శైలీషియా వరకు. అవి బాడీలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ కూడా మనకి 12 ఔషధాలు ఉండాలి. ఇవన్నీ వాటి లెవెల్స్లో ఉంటాయి. అవి లోపించినప్పుడు పలానా సిమ్టమ్స్ వస్తాయి. అలా వచ్చినప్పుడు ఈ బయోకెమికల్ ఔషధాన్ని మనం వాడుకున్నట్లయితే మనకి ఆ ప్రాబ్లం రెక్టిఫై అవుతుందని మనకి టిష్యూ రెమెడీ చెప్పాడు. అది బయోకెమిక్ అంటే అర్థం ఏంటంటే మనకి మనం ఏమని చెప్తాం, మనం డెసిమల్ స్కేల్ అంటాం. డెసిమల్ అంటే మనకి ఎక్సెల్ అనమాట, ఎక్స్ స్కేల్ అనమాట. అది ఈ కాల్కేరిఫ్లోర్ దగ్గర నుంచి మిగతా శైలీషియా వరకు ఇవన్నీ కూడా మనకి ఆయన చెప్పినటువంటి ఔషధం. వీటిని కెంట్ వాళ్ళు కూడా ప్రూవ్ చేశారు. వీళ్ళు ప్రూవ్ చేస్తే ఉదాహరణ కాల్కేరిఫ్లోర్ ఉంది, చాలా అద్భుతమైనటువంటి ఔషధం. అలాగే కాల్కేరియా సల్ఫ్ ఉంది, అలాగే శైలీషియా ఉంది. మరి శైలీషియా ఎంత అద్భుతమైన మందు. మనకి చాలామంది ఆడపిల్లల వాళ్ళు పీరియడ్స్ రావు, చాలా లేట్ అయిపోతుంది. 4 నెలలు 5 నెలలు 6 నెలలు సంవత్సరం ఇలా పట్టేస్తూ ఉంటుంది. వాళ్ళకి కాన్స్టిట్యూషనల్గా శైలీషియా ఇండికేట్ అయినప్పుడు కనుక మీరు శైలీషియా 1M కానీ 10M కానీ ఒక డోస్ వేస్తే అక్కడి నుంచి పీరియడ్ వచ్చేసి ఆ పీరియడ్ కాస్త రెగ్యులర్ అయిపోతూ ఉంటాయి. ఇంకా మళ్ళీ 2వ డోస్ వేయవలసిన అవసరం ఉండదు. ఎప్పుడన్నా అవసరం అయితే మళ్ళీ ఒక 6 నెలలకు 5 నెలలకు లేకపోతే నెలకో 3 నెలలకు ఎప్పుడన్నా వేసుకోవచ్చు. అంచేత అంత డీప్ యాక్టింగ్ రెమెడీస్ అనమాట ఇది శైలీషియా. అందువల్ల వీటిని కూడా మీరు బాగా దీని గురించి బాగా తెలుసుకున్నట్లయితే మీరు పొటెన్షియల్లో బాగా అద్భుతంగా ఇవ్వచ్చు. నేను కాల్కేరిఫ్లోర్ చాలా ఎక్కువ ఇస్తాను. కాల్కేరిఫ్లోర్తో చాలా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనం ఎప్పుడైనా ఒకసారి కాల్కేరిఫ్లోర్ క్లినికల్ కేసెస్ గురించి చెప్పుకుందాం. అది తగ్గని కేసులు ఏవైతే ఉన్నాయో, చేతులెత్తేసిన కేసులు, అలాంటి కేసులు బాగా తగ్గిస్తూ ఉంటుంది కాల్కేరిఫ్లోర్. ఓకే డాక్టర్ గారు ఇది నేను ఎందుకు అడిగానంటే బయోకెమిక్స్ గురించి, అంటే మన వాళ్ళు ఎక్కడ ఎక్కువ 30-200 ఇవ్వడం నేను చూడలేదు. మీరు దానికి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ ఏదైనా ఒక క్లాస్ లోనో కొంచెం కాల్ చేస్తే నేను ఇంకా టిష్యూ రెమెడీస్ చెప్తాను మీకు. ఎక్కువ కాలం కాకుండా మీకు టిష్యూ రెమెడీస్ అయితే మన బయోకెమిక్ రెమెడీస్ ఉన్నాయి కదా, కాల్కేరిఫ్లోర్, కాల్కేరిఫాస్, కాల్కేరియా సల్ఫ్, నాట్రమూరు, నాట్రంఫాస్, నాట్రమ్ సల్ఫ్, అలాగే కాలిమూరు, కాలిఫాస్, కాలిసల్ఫ్, ఇలా ఉన్నాయి కదా. మొత్తం ఆ 12 వాటిని ఒక మ్యాక్సిమం 2 క్లాసుల్లో ఒకటేస్తాను. అట్లనే 2 క్లాసులు సరిపోతాయి. ఒక క్లాస్ అంటే కొంచెం టైం పట్టేస్తుంది, 2-3 క్లాసులు పడతాయి. పట్టిన తర్వాత కాంబినేషన్ ఎలా వాడాలన్నది ఏంటన్నది మనం దాని గురించి చెప్పుకుందాం. అది చెప్పుకున్నప్పుడు మీకు అర్థమైపోతుంది. తర్వాత దాన్ని మనం పొటెన్సీలో కూడా మనం ఎలా వాడాలన్నది అక్కడే చెప్పుకోవచ్చు.
చాలా యూస్ఫుల్ సార్, ఇది చాలా యూస్ఫుల్. చెప్దాం, తప్పనిసరి చెప్దాం. అది మా తర్వాత కొన్ని బాగా ఇంపార్టెంట్ అయినటువంటి మదర్ టీచర్స్ ఒకటి మన ప్రాక్టీస్ లో బాగా వాడేవన్నమాట. అందువల్ల డాక్టర్ గారు నమస్తే సార్. ఈ మాటల్లోనే ఒక చిన్న మాట సార్, 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటి అంటే, న్యూ డ్రగ్స్ ఉన్నాయి కదా సార్, హోమియోపతిలో చాలా న్యూ డ్రగ్స్ వచ్చున్నాయి. న్యూ డ్రగ్స్ వాటి గురించి హోమియోపతిలో చాలా న్యూ డ్రగ్స్ వచ్చున్నాయి సార్, ఓలిబానం అని చెప్పి చాలా చాలా వచ్చున్నాయి సార్ డ్రగ్స్. వీటి గురించి ఏమైనా నా నాలెడ్జ్ కోసం. రెండోది వచ్చి, మనకు ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క మెడిసిన్ గా మనకు గుర్తుండిపోయేటట్టుగా ఏదైనా దానికి సంబంధించి. అండ్ మూడోది వచ్చి, ఈ కాంబినేషన్స్ ఈ మధ్య షాప్స్ లో అంతా కాంబినేషన్స్ పేటెంట్ డ్రగ్స్ ఎక్కువ వస్తున్నాయి. వీటి గురించి అంటే యూరోప్ కంట్రీస్ అంతా కూడా ఎక్కువ పేటెంట్ డ్రగ్స్ మూవ్ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. సో దీని గురించి ఈ మూడిటి గురించి కూడా క్వశ్చన్స్ సార్. ఒకటేమో కొత్త మందులు ఒకటి, రెండోది పేటెంట్ డ్రగ్స్ ఒకటి, మూడోది కాంబినేషన్. మూడోది వచ్చి కాంబినేషన్స్ మూడోది చెప్పింది. రెండోది వచ్చి మీకు ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క మెడిసిన్ అనేది గుర్తుండేటట్టుగా ఒక పేటెంట్ డ్రగ్స్ అంటాం. ఓకే ఓకే. అది ఏంటంటే ఇదంతా హోమియోపతిలో మనకి ఏంటంటే వచ్చిన చిక్కల్లో ఏంటంటే, హోమియోపతిలో ఒక 5 నిమిషాలు చెప్పుకుని క్లోజ్ చేద్దాం. హోమియోపతిలో వచ్చినటువంటి చిక్కు ఏంటంటే, మీకు ప్రాపర్ వేలో కనుక హోమియోపతి నేర్చుకోకపోతే ఆ డాక్టర్ ఏం చేస్తాడంటే కొద్దిగా అడ్డుపంతలు తొక్కుతూ ఉంటాడు అనమాట. రాంగ్ రూట్లో వెళ్ళిపోతాడు. వన్స్ రాంగ్ రూట్లోకి వెళ్ళిన తర్వాత అతన్ని ఇంకా కరెక్ట్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు, హ్యానిమాన్ వల్ల కూడా కాదు. నేను చూస్తూ ఉంటాను చాలామంది వాళ్ళు ఏం చేస్తారంటే 2 తప్పులు చేసేవాళ్ళు ఉంటారు. ఎక్కువ అంటే బాగా ఆర్గన్ కూడా బాగా చదివిన వాళ్ళు 2 తప్పులు చేస్తారు. ఒకటి ఏంటంటే, ఒక డోసు వేసి రెండో డోసు అవసరమైనా సరే వేయకపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానివల్ల పేషెంట్ ఎక్కువ సఫర్. అక్కర లేకుండా డోసు వేసేసేవాళ్ళు కొద్దిమంది ఉన్నారు. అంటే మనం వేసిన మందు ఇంకా గొంతులోంచి దిగదు, మళ్ళీ వెంటనే రెండో డోసు వేసేస్తుంటాడు అనమాట. ఇలాంటి వాళ్ళు ఒక 2 ఉన్నారు. వీళ్ళన్నీ తెలిసిన వాళ్ళే, కానీ వీళ్ళిద్దరితో కూడా పేషెంట్కి కొద్దిగా ఇబ్బంది పడతా ఉంటారు అన్నమాట. అది పక్కన పెట్టండి. అది పోనీ వీళ్ళ వల్ల పెద్ద పేషెంట్కి నష్టం అనేది పెద్ద జరగకపోవచ్చు. కానీ న్యూ రెమెడీస్ గురించి మీరు అడుగుతున్నారు కదా. న్యూ రెమెడీస్లో ఏంటంటే, మనకి హోమియోపతిలో కెంట్ మెట్రిమెడిక్ అనేది చాలా ప్రామాణికం ఉన్నటువంటి మనకి ఒక గ్రంథం అనమాట అండి. అది ఒక రిలీజియన్గా ఉన్నటువంటి వ్యక్తికి భగవద్గీత, ఖురాను, బైబిల్ ఏ రకంగా అయితే ఉంటుందో, మనకు కూడా హోమియోపతి వైద్యం చేసే వ్యక్తికి కెంట్ మెట్రిమెడిక్ అనేది చాలా ప్రామాణికం అనమాట. కెంట్ అనే ఆయన ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఆయన ఒక అవతార పురుషుడే. ఆయన హ్యానిమాన్ చెప్పినటువంటి ఏవైతే మనకి మెట్రిమెడిక్ ఆఫ్ ప్యూరా ఉందో, దాంట్లో ఒక డ్రగ్ చేస్తే మీకు అది మనకి అర్థం కాదు, దాన్ని పట్టుకుని మనం వైద్యం చేయలేం. అంత క్లమ్జీగా ఉంటుంది అనమాట. ఆ తర్వాత హెర్రింగ్ కూడా చాలా గొప్ప వ్యక్తి. ఆయన కూడా మనకి హెర్రింగ్ ఐడియం సింటమ్స్ అని 10 వాల్యూమ్స్ రాశాడు అనమాట. హెర్రింగ్ ఐడియం సింటమ్స్ 10 వాల్యూమ్స్ ఎన్నో ఉంటాయి. హ్యానిమాన్ తర్వాత హోమియోపతి గురించి అంత గొప్పగా కృషి చేసిన వాడు, తన జీవితాన్ని అంకితం చేసినవాడు హెర్రింగ్. మన జనవరి 1 ఆయన బర్త్డే. ఆ రోజు నేను మెసేజ్ పెడతారని మర్చిపోయాను. ఆ రోజు జనవరి 1 ఆయన బర్త్డే. అందువల్ల వీళ్ళిద్దరూ చూపినటువంటి అద్భుతమైనటువంటి నాలెడ్జ్ని ఒక సామాన్యుడికి కష్టపడకుండా అందేటట్టు, మన చాగంటి కోటేశ్వరరావు గారు మనకి ఈ భాగవతం అన్ని ఎలా చెప్తాడు అంటే, అద్భుతంగా దాన్ని ఆకట్టుకునేటట్టు, మనకి మనసు ఇంకో చోటకు మరలకుండా చాలా అద్భుతంగా ఆ వ్యక్తి దాన్ని అలాగే వింటూ అలా తన్మయత్వం చెందుతూ ఉండిపోయేటట్టు చెప్పింది చాగంటి కోటేశ్వరరావు. మన హోమియోపతిలో అంత అద్భుతంగా చెప్పింది కెంట్ అనమాట. ఆ కెంట్ ఏం చేశాడంటే, సామాన్యుడికి అర్థమయ్యేటట్టు చాలా ఈజీగా మందు మనం సెలెక్ట్ చేసేటట్టు, చాలా ఈజీగా మనం ఒక పేషెంట్ని అర్థం చేసుకునేటట్టు, తత్వాన్ని మనం బాగా అర్థం చేసుకునేటట్టు మనకి కెంట్ ఏం చేశాడంటే, టెక్నికల్గా ఉన్నటువంటి టర్మ్స్ అన్నీ కూడా సాధ్యమైనంత వరకు తొలగించేసి మనకి ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాడు కెంట్. ఆ కెంట్ చెప్పినటువంటి ఆ మెట్రిమెడికల్లోనే మనకి చాలా మందులు ఉన్నాయి. ఎన్ని మందులు ఉన్నాయి? ఇంచుమించు చాలా మందులు ఉన్నాయి. చాలా మందులు ఉంటే ఆ మందుల మీద మనకి ఈ రోజుకి కూడా, నేను చాలా టాప్ మోస్ట్ డాక్టర్ని, నేను చాలా ప్రవీణుడిని, నేను క్లాసికల్ హోమియోపతి చేస్తాను, చాలా వద్దండి అని చెప్పుకునే వాళ్ళకి ఈ కెంట్ మెట్రిమెడికల్ మీద పూర్తి అవగాహన ఈ రోజుకి చాలా మందికి లేదు. నాకు తెలుసు 99.9% లేదు.
అందువల్ల మన యొక్క ప్రస్తుత కర్తవ్యం ఏంటంటే కెంట మెట్రోమెడికా గురించి క్షుణ్ణమైనటువంటి నాలెడ్జ్ ఆపాదమస్తకం ఎబ్రోటెనం దగ్గర నుంచి మొదలుకొని జింక మెటాలికం దాకా కనుక మీరు పూర్తిగా చదివి కెంట్లో కూడా లేటెస్ట్ మెట్రోమెడికాలో కొన్ని న్యూ రెమెడీస్ అని ఇచ్చాడు, అవి కూడా చదువుకుంటే మనకి ఈ భూమి మీద ఉన్నటువంటి కేసెస్లో మ్యాక్సిమం 90% కేసెస్కి వైద్యం మీరు చేసేయగలిగిన వాళ్ళు అవుతాం. కొన్ని ఎగ్జామ్షన్స్ వదిలేసాడు, అవి మనం చెప్పలేం. అది ప్రాక్టికల్ నాలెడ్జ్ మనం సార్ ఆయన అడిగే దాంట్లో ఒక డౌట్ సార్, అదే ఏంటంటే ఇప్పుడు చెప్తాను. మనము అన్ని ప్రూవింగ్సే వాడుతున్నాం సార్. మీరు చెప్పినట్టుగా మీరు చెప్పేది నేను కొంచెం ఇంకో రకంగా చెప్తున్నా. ప్రూవింగ్స్ అయినా వాడుతున్నాం సార్, ఆర్ఎంఎన్, కెంట్ వీళ్ళందరి. అవి కాకుండా ఇప్పుడు ప్రొఫెసర్స్ అంతా వచ్చి కొత్తగా పిహెచ్డి చేయటం ఆయన చేసిన వాటిలో ఏమైనా డ్రగ్స్ వస్తున్నాయి కదా కొత్తగా, వాటికి వీటికి ఏమైనా ఉందా అని అడుగుతున్నారేమో. అది నాకు చెప్తాను. అది సార్ మనం అన్ని ప్రూవింగ్సే కదా సార్ వాడేది. అవును, ప్రూవింగ్స్. ఇప్పుడు వాటి మీద మనం ఇంకా నాలెడ్జ్ సంపాదించలేదు కదా. ప్రూవింగ్సే ఇప్పుడు ఉండే వాటిలో వాళ్ళు ఆల్రెడీ చెప్పిన వాటిలో మనం తెలుసుకోలేకపోయినాయి వేరే, కానీ ఇప్పుడు ఇంకా కొత్త వస్తున్నాయంటే వచ్చే వాటిల్లో వాడచ్చా అనేది సార్ డౌట్ అనుకుంటా. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. పూర్వానికి ఇప్పటికీ తేడా ఏంటంటే, పూర్వం మనకి కొన్ని వ్యాక్సినేషన్స్ వచ్చాయి. ఆ వ్యాక్సినేషన్స్లో మనకి డిప్తీరియా వ్యాక్సినేషను, పోలియో వ్యాక్సినేషను, స్మాల్ పాక్స్ మీకు గుర్తుండే ఉంటుంది. స్మాల్ పాక్స్ అనేది చాలా సచ్ డేంజరస్ డిసీజ్, దానికి వ్యాక్సినేషన్ కనిపెట్టారు. అవన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేసేవన్నీ. అవి పూర్వం ఒక 50-60 సంవత్సరాలు, 100 సంవత్సరాల క్రితం కనిపెట్టిన వ్యాక్సినేషన్స్లో అప్పుడు ఉన్నటువంటి స్మాల్ పాక్స్ ఈ రోజుకి లేదు. అప్పుడు కనిపెట్టింది అనమాట స్మాల్ పాక్స్. ఈ రోజు చికెన్ పాక్స్ వ్యాక్సినేషన్ వేసుకుంటే మళ్ళీ వాడికి 10వ తరగతిలో వేస్తే ఇంటర్మీడియట్లో వచ్చేస్తుంది, ఇంటర్మీడియట్లో వేస్తుంటే మళ్ళీ డిగ్రీ చదివేటప్పుడు వచ్చేస్తుంది. అంటే ఎంత మనకి ఆ ప్రిపరేషన్లో ఎంత యాక్యురసీ ఉందన్నది బాగా గుర్తుపెట్టుకోండి. పూర్వం వాళ్ళు ఎలా తయారు చేశారు, ఇప్పుడు వాళ్ళు ఎలా తయారు చేస్తారు, ఇది పక్కన పెట్టండి. నేను చెప్పేది ఏంటంటే, మనకి హ్యానీమాను, కెంటు వీళ్ళు చెప్పింది ముందు వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఫౌండర్స్ ఆఫ్ హోమియోపతి అనమాట. వీళ్ళే కనిపెట్టారు కదా. హ్యానీమాన్ చెప్పినటువంటి ఔషధాలని, హ్యానీమాన్ చెప్పినటువంటి ఆర్గనాన్ని, హ్యానీమాన్ చెప్పినటువంటిది క్రానిక్ డిసీజ్ని, కెంట చెప్పినటువంటి మెట్రోమెడికాని మనం కనుక క్షుణ్ణంగా చదువుకున్నట్లయితే ఈ భూమి మీద ఉన్నటువంటి రోగాలన్నీ కూడా అద్భుతంగా తగ్గించవచ్చు. ఇవన్నీ మనం చూసుకుంటా ఉంటే ఈ మన పాత మెట్రోమెడికా ఎప్పుడు చదువుకోగలం కెంటది? అంచేది ముందు కెంట మెట్రోమెడికా అంతా చదివేసాయి. రేర్ రెమెడీస్ గోరికలో కూడా చాలా మందులు ఉన్నాయి, చాలా మందులు ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఈ న్యూ రెమెడీస్ అనేది మనం తర్వాత టాపిక్. ఇప్పుడు నాకు ఎంతగా ఇప్పుడు ఒక మ్యాటర్ చెప్పాలంటే, మెట్రోమెడికా మీద ఇప్పటికీ కూడా నాకు సరైన కమాండ్ లేదు. మెట్రోమెడికా మీద ఇప్పటికి కూడా నాకు సరైన కమాండ్ లేదు. కానీ నేను ఇంచుమించు 25 years నుంచి ప్రాక్టీస్ చేస్తాను. ఇప్పటికే కమాండ్ లేదంటే నేను ఇంకెప్పుడు సంపాదించాలి నాలెడ్జ్ అంతా కూడా? అర్థమైంది మీకు? అంచేత మీరు ఏం చేస్తారంటే ముందు కెంట మెట్రోమెడికాని బాగా చదవండి. కెంట మెట్రోమెడికా మీద మీరు మాస్టర్ అవ్వండి. కెంట చెప్పినటువంటి ఫిలాసఫీ మీద మాస్టర్ అవ్వండి. హ్యానీమాన్ చెప్పినటువంటి దీర్ఘవ్యాధులు ఏదైతే ఉందో క్రానిక్ డిసీజ్ మీద మాస్టర్ అవ్వండి. ఆ రకంగా మీరు ఎప్పుడే ఆ తర్వాత మీకు టైం ఉన్నట్లయితే హెర్రింగ్ ఐడియన్స్ ఉంటుంది చదవండి. హెర్రింగ్ ఐడియన్స్ ఉంటుంది 10 వాల్యూమ్ చెప్పాడు. అందులో కెంట్లో లేనివన్నీ కూడా దాంట్లో చదవండి. చదివిన తర్వాత అప్పుడు మనకి ఏదైనా టైం ఉంటే ఇప్పుడు కొత్తగా కనిపెట్టినటువంటి న్యూ రెమెడీస్ మీద అప్పుడు వెళ్దాం. ఎందుకంటే వాళ్ళంతా కూడా జీవితాలను త్యాగం చేసి ఉన్నదన్నట్టుగా చాలా వాళ్ళు సమర్పణ భావంతో రాసినటువంటి మందులు అవన్నీ కూడా ముందు క్షుణ్ణంగా మనం చదవాలి. అంతే ముందు వాటి మీదకి వెళ్దాం. రెండోది ఇంకొకరు ఏంటంటే పేటెంట్ డ్రగ్స్ అని చెప్తున్నారు. అంటే ఏంటంటే వినండి, ముందు ఆయన అడిగిన దాంట్లో మూడు అందరికీ పనికొచ్చేవే. దాంట్లో పేటెంట్ డ్రగ్స్ అర్థం ఏంటంటే మనకి గ్యాస్ట్రిక్ కంప్లైంట్కి పలానా మందు, మోకాళ్ళ నొప్పులకి పలానా మందు, అలాగే మనకి తలనొప్పికి పలానా మందు, లేకపోతే పలానా కంప్లైంట్కి ఒక పలానా మందు. ఇది హోమియోపతికి వర్తించదు. ఇది హోమియోపతి డిపెండ్ అపాన్ ది ఇండివిజువలైజేషన్. ప్రతి వ్యక్తి ఒక రోగి కింద ఒక కొత్త కేసు కింద తీసుకోవాలి. హోమియోపతిలో పలానా కంప్లైంట్కి పలానా మందు అనేది ఇప్పుడు వచ్చి లేదు. ఈవేళ పలానా కంప్లైంట్, ఇప్పుడు ఈవేళ దగ్గులో నేను బ్రోమియం ఇచ్చాను, మళ్ళా సార్ రూమెక్స్ ఇండికేట్ అవ్వచ్చు. ఈ బ్రోమియం అనేది ఫర్ ఎవర్ దగ్గుకు మందు కాదు. హోమియోపతి అనేది ఇండివిజువలైజేషన్ మీద ఆధారపడి. అంతే హోమియోపతిలో మీరు బాగా నిపుణుడు అవ్వాలంటే చాలా కష్టపడాలి. మీరు చాలా కష్టపడాలి. ఎందుకంటే ఇండివిజువలైజేషన్ చదవాలి. ప్రతి వ్యక్తి ఒక రకంగా ఉంటాడు కదా. ఒక వ్యక్తి ఆలోచనలు ఒకలా ఉన్నాయి, అతని భావాలు ఒకలా ఉన్నాయి, అతను చేసే పనులు ఒకలా ఉన్నాయి. ఇంకో వ్యక్తి ఒకలా ఉన్నాడు. ఒక వ్యక్తికి ఇంత డిఫరెన్స్ వచ్చినప్పుడు ఒకే మందు హోమియోపతి ఎందుకని
హోమియోపతి ఇది నేచర్స్ లా, ప్రకృతి యొక్క సూత్రాల మీద ఆధారపడి పనిచేస్తుంది. అందువల్ల ఏంటంటే ఏ కేసుకి ఆ కేసే. కానీ కొన్ని డీపాక్టిన్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో, నాట్రమోరు, లేకపోతే సైలీషియా, లేకపోతే పలస్ట్రలా, లేకపోతే ఆర్సెనిక్ ఆల్బము, ఇలాంటి మందులు పాలిక్రిస్టల్ అని చెప్తున్నాం. అవి ఎక్కువగా బాగా ఉపయోగపడతాయి. మిగతా మందులన్నీ కూడా మనకి అది ప్రిజర్వ్డ్గా మనం ఉంచుకొని మిగతా అవసరమైన చోట మనం వేస్తూ ఉంటాం అనమాట. అంచేత ఒక రోగానికి ఒక మందు అనేది ఎప్పుడూ కాదు. కానీ ఒక డ్రగ్కి ఒక కంప్లైంట్ మీద ఎఫినిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఉదాహరణకి 100 మనం ఈ మధ్యన చెప్పుకున్నాం. అందువల్ల అలాంటి వాటి మీద బాగా పనిచేస్తుంది కాబట్టి కొన్ని కేసుల్లో బాగా పనిచేస్తుంది, కొన్ని కేసుల్లో బాగా పనిచేస్తుంది, కొన్ని వాటిలో పని చేయకపోవచ్చు. అంచేత ఏంటంటే అక్కడ ఎక్కువ డ్రగ్ ఎఫినిటీ ఉన్నటువంటి మందు ఆ కంప్లైంట్స్లో ఆ డిసీజుల మీద బాగా పనిచేస్తుంది తప్ప మనం ఒక రోగానికి ఒక మందు అనేది హోమియోపతిలో ఉండదు కూడా. అది హ్యానిమనే చెప్పాడు, ఇండివిజువలైజేషన్ అని చెప్పాడు. ఇండివిజువలైజేషన్ అంటే అదే, ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకత ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఔషధాన్ని మనం వేయాలి. అది ఒక పక్కన పెట్టండి. న్యూ రెమెడీస్ అనేవి ఏంటంటే కొత్తగా వచ్చినవి. ముందు మనం పాత మందులన్నీ కూడా మనకు పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చదువుకుని ఆ తర్వాత మనకి ఏమైనా వీలుంటే ఇందులోకి వెళ్ళాలి. ఎందుకంటే వాటిలోనే చాలా గుప్తంగా బోల్డంత నాలెడ్జ్ ఉంది. అవన్నీ కూడా మనం చదవడంలో పెట్టుకుందాం. మూడోది అంటే కాంబినేషన్స్ కరెక్ట్ కాదు. కాంబినేషన్ ఏంటంటే ఇదంతా కూడా పెద్ద తప్పుడు విధానం అనమాట. అంటే ఎలాగంటే నేను ఒక క్యాన్సర్ కేసుకి ఒక హోమియోపతి తెలుసున్న ఆయనకి ఒక కేసు చెప్తాను చూడండి. ఒక హోమియోపతి తెలుసున్నటువంటి వ్యక్తి వాళ్ళ యొక్క వదిన గారికి క్యాన్సర్ వస్తే ఎప్పుడో జరిగిన కేసు. నన్ను ఆవిడ ఇంకా చాలా బెడ్ రిడెన్ పొజిషన్లో ఉందన్నమాట, లేవట్లేదని. లేస్తుంది కానీ ఆయన కొద్దిగా పెద్ద ఆఫీసరు అంచేదంటే నన్ను రిక్వెస్ట్ చేశాడు రమ్మని. అంచేది పేషెంట్ నేను నా హాస్పిటల్కి రమ్మనకుండా నేనే ఇంటికి వెళ్ళి చూసేవాడిని అనమాట. చూస్తున్న క్రమంలో ఆయనకి హోమియోపతి మీద నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ ఏంటంటే భయంకరమైన నాలెడ్జ్, మామూలు నాలెడ్జ్ కాదు. ఆయన ఏం చేస్తాడంటే తలనొప్పి వచ్చిందంటే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుని దానిలో గ్లానైన్ 200 ఒక 3 చుక్కలు, అలాగే నాట్రమోర్ 200 ఒక 3 చుక్కలు, బ్రయోనో 200 3 చుక్కలు, అలాగే ఇంకే మందులు ఇంటికైతే అవుతున్నా 5-6 మందులు ఆయనకి తెలిసిన నాలెడ్జ్ అనమాట. ఇంకా ఎక్కువ తెలుసుంటే ఇంకా కల్పిస్తున్నాయి ఆయనకి, కొనుక్కునే తెలుసు ఆయనకి. అంచేత తలనొప్పి అనుభూతులకు ఆయన బాగా ముఖ్యమైన మందులు నాట్రమోరు, బ్రయోనియా, మూడోది ఏంటంటే ఇప్పుడు చెప్పినటువంటి గ్లానైన్. ఈ 3 కలిపేసి ఇచ్చేస్తాడన్న. అతను అదే వైద్యం అంతే. కడుపు నొప్పి అని వచ్చాడు ఎవడొకడు, కడుపు నొప్పి అనుభూతులకు ఏం చేస్తాడంటే పలస్ట్రలా, అలాగే నక్స్వామిక, అలాగే ఇంకా మందులు ఏవైతే అతని దృష్టిలో ఉన్నాయో అవన్నీ కలిపి ఒక గ్లాస్ నీళ్ళు వేసి ఇచ్చేస్తాడు. లేకపోతే ఒక బాటిల్ వేసుకుని, ఈ హోమియోపతి డాక్టర్లు కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే ఒక ఔన్స్ బాటిల్ తీసుకుని 1 ounce అంటే 30 ml బాటిల్ తీసుకుని దాంట్లో ఆ డిసీజ్కి ఇండికేట్ అయిన మందులు ఏవైతే ఉన్నాయో దాంట్లో కలిపేస్తారు. కావాలంటే రిపర్టర్లో చూసుకుంటారు, రిపర్టర్ వాళ్ళకి ఆ రకంగా ఉపయోగపడుతుంది అనమాట. వేసేసి వాళ్ళకి ఇచ్చేసి 3 పూట్ల వాడేయమని చెప్తారు. వీళ్ళంతా కూడా చాలా హ్యానిమన్ చెప్తాడు కదా, హ్యానిమన్ కెంట చెప్తాడు. ఈ ఆసుగా మందులు ఇచ్చే వాళ్ళ గురించి కెంట్లో బహుశా నేను అనుకుంటాం హెపార్ సెల్ఫ్లో అనుకుంటాను. ఆయన చెప్పింది ఏంటంటే కెంట చెప్పింది, నన్ను అమెరికాలో నీగ్రోస్ అంటే చాలా భయానికి గురవుతారనమాట అందరూ కూడా. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కావాల్సిన దానికోసం ఎలాంటి వ్యక్తినన్నా కూడా చంపేస్తారు వాళ్ళు. అలాంటి 10 మంది నీగ్రోలకి కత్తులు, సోలాలు ఇలాంటి వెపన్స్ అన్నీ ఇచ్చి నన్ను మధ్యలో కనుక పెట్టేసి నన్ను చంపేయమంటే నేను పెద్ద భయపడను. కానీ ఈ ఆసుగా మందులన్నీ కలిపేసి ఇష్టం వచ్చినట్టు మందులు వేసేస్తాడు చూసారా, ఈడంటే నాకు చాలా భయం అని చెప్పాడు. ఎవరు? కెంటే చెప్పాడు ఆ విషయం. అందువల్ల మనం మందులు ఒకదానికొకటి కలిపేయటం, రోజు 3-4 మందులు వేసేయటం, ఇవన్నీ కూడా మన హోమియోపతి సూత్రాలకి విరుద్ధం అనమాట. ఆజ్ఞానం తెలుసుకోవాలి. ఇప్పుడు దానికి మనం డ్రైవింగ్ చేస్తున్నాం, డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఏం చెప్తాడు మనకి, ఫస్ట్ గేరు, తర్వాత నీ అవసరం బట్టి 2nd, 3rd, 4th వెళ్తావు. నువ్వు 4th వెనపడుతూ వెళ్తున్నప్పుడు బాగా 100 స్పీడ్లో వెంటనే రివర్స్ వేసేస్తావు. నువ్వు రివర్స్ వేస్తే ఏమవుతుంది, ఆ బండి కాస్త పల్టీలు కొట్టి అది కాస్త ఇబ్బంది అవుతుంది. ఆ రకంగా ఏంటంటే హోమియోపతిలో ఆర్గాన్ కనుక బాగా ఆ సూత్రాలన్నీ మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ కాంబినేషన్స్ అనేవి మహాపాతకాల్లో ఒక పాపం అనమాట. మహాపాపాలను ఏవో ఉంటాయి కదా కొన్ని, ఆ మహాపాపాల కంటే కూడా చాలా పెద్ద పాపం ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్. మనం వాడుతున్నాం అంటే మన వీక్నెస్. చాలా మంది హోమియోపతిలో నెంబర్ 7, నెంబర్ 12 ఏవో తను వాడేస్తుంటారు. ఇవన్నీ అవి హోమియోపతి ఏం కాదు, యానిమన్ ఏం చెప్పలేదు. తర్వాత వచ్చిన వాళ్ళు కమర్షియలైజేషన్ కోసం వాళ్ళు ఏం కలుపుతున్నారో మనకేం తెలుసు, మనకు తెలియదు కదా. అందువల్ల ఏంటంటే అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. అలాంటి జోలికి వెళ్తే మీకు హోమియోపతిలో కంప్లీట్ క్యూరేషన్ అనేది ఉండదు.
దానికే మనకి ఈయన ఉంటాడు కదా ప్రఫుల్ విజయకర్. ప్రఫుల్ విజయకర్ ఆయన కొన్ని పుస్తకాలు రాశాడు. దాంట్లో థియరీ ఆఫ్ సపరేషన్ అని ఏదో ఉంటుంది అందులో. నేను విన్నా, ఇప్పుడెప్పుడే చదివాను నేను, నాకు గుర్తు. దాంట్లో అనమాట మీకు తలనొప్పిని సిమ్టమెటాలజీ కాకుండా అపసవ్యంగా ఇప్పుడు నేను చెప్పాను చూస్తారా, ఒక ఆయన ఇచ్చాడు తలనొప్పి అనుభూతులకు బ్రయోనియా, బెలడోనా, గ్లానేను ఈ 3 కలిపేసి ఇచ్చేస్తాడు. అలా ఇచ్చిన వాళ్ళు ఆ తలనొప్పి అనేది సపరేషన్లోకి వెళ్ళిపోయి తర్వాత అది బ్రెయిన్ ట్యూమర్లోకి వెళ్ళిపోతుంది. మీరు కడుపు నొప్పి అని వెళ్ళారనుకో, దానికి సంబంధించి ఒక 5-6 మందులు ఇచ్చేసాడు అనుకో, అవన్నీ సపరేషన్లోకి వెళ్ళిపోయి దానికంటే పెద్ద రోగం వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో రెక్టల్ క్యాన్సర్ ఉందనుకో, రెక్టల్ క్యాన్సర్లోకి వెళ్ళిపోతుంది. ఈ రకంగా తగ్గనటువంటి దీర్ఘ వ్యాధుల్లోకి ఈ కాంబినేషన్స్ వల్ల రోగి వెళ్ళిపోతాడు. అందువల్ల మీరు వాడే విధానంలో మీరు పొటెన్సీలు చక్కగా వాడండి. రెండోది మదర్ టించర్స్ వాడండి. మూడోది బయోకెమిక్ మెడిసిన్స్ 12 ఏవైతే ఉన్నాయో ఆ 12 వాడండి. ఇందుకంటే తప్ప మిగతా వాళ్ళు చేసేటువంటి ఆ విధానాలను మీరు వాడకండి. తెలియని వాళ్ళు వాడతారు, వాడి కర్మశాస్త్రం ఉంటుంది కదా. కర్మ అనేది బాగా మనలో ఉన్నప్పుడు అది అనుభవించడం కోసం మనం ఏం చేస్తామంటే ఇలాంటి రూట్లోకి వెళ్ళిపోతాం. మీకు కరెక్ట్ హోమియోపతి డాక్టర్ దొరకటం, లేకపోతే ఇలాంటి కాంబినేషన్స్ ఇచ్చేవాడు తగ్గటం అనేది మీ యొక్క కర్మను బట్టి ఆధారపడి ఉంటుంది. మనం ఇలాంటి ఇప్పుడు నేను చెప్పాను కదా, గ్లానైన్, బ్రయోనియా ఇలాంటి 3 కలిపిస్తున్నాడు అనుకో, నువ్వు చేసుకున్న పాపం ఉంది కాబట్టి భగవంతుడు ఆడి దగ్గరికి పంపించాడు. లేకపోతే నువ్వు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తావు? అందువల్ల అవి మనసులో కూడా మనకు రావద్దు, ఆ ఆలోచనలే మనకు ఉండొద్దు. మనకు తెలిసింది ఏంటంటే మన మాస్టర్ గారు ఈకే గారు చాలా శాస్త్రీయంగా వైద్యం చేశాడు. ఆయన ఇచ్చినటువంటి వైద్యం ఎవరి నుంచి అంటే కెంట నుంచి ఇచ్చాడు. కెంట ఎవరిని ఫాలో అయ్యాడు? ఆ హోమియోపతిని కనిపెట్టినటువంటి మూలపురుషుడు ఎవడైతే ఉన్నాడో ఆ హ్యానిమాన్ ఫాలో అయ్యాడు. ఈ మార్గంలోనే మనం వెళ్దాం. ఇవన్నీ ఏమీ పట్టించుకోండి, అవి ఎప్పుడు కూడా వాడకండి. కనీసం బీసీ నెంబర్ 27 కూడా, 25 కూడా వద్దు, 23 కూడా వాడి అలాంటివి వద్దు మనకి. అందులో ఏం వేస్తున్నాడో మనకు తెలియదు కదా. మీరు కావాల్సి వస్తే బయో కాంబినేషన్లో మీకు ఎలా మీకు తయారు చేసుకోవాలో సిఎఫ్, ఎంపీ, కేపీ ఎలా కలుపుకోవాలో నేను చెప్తాను. ఏ కంప్లైంట్ ఎలా కలుపుకోవాలో నేను చెప్తాను. ఆ రకంగా మీరు కలిపినటువంటి పౌడర్స్ ఉంటాయి. ఇప్పుడు సిఎఫ్ మీకు టాబ్లెట్స్ ఎలా దొరుకుతుందో పౌడర్ ఫామ్లో కూడా దొరుకుతుంది. మీరు అలాంటిది ఇవ్వాల్సి వచ్చింది. ఉదాహరణకు ఫీవర్ పేషెంట్ వచ్చాడు, మీ దగ్గర పెద్ద నాలెడ్జ్ లేదు, హోమియోపతిలో పెద్ద నాలెడ్జ్ లేదు, అతను తలనొప్పి చెప్పాడు, MP6X, జ్వరం ఉంది, FP6X, ఇంకేముంది నిద్ర పట్టట్లేదు, KP6X, తర్వాత ఫీవర్ ఉంది కాబట్టి ఫెరంఫా 6X. ఈ 4 గంటలు ఏం చేస్తారు? ఇంతంత పౌడర్ అనమాట ఒక కలిపేసి ఒక దాంట్లో వేసేసి అబ్బాయికి ఇచ్చేసి 3 పూట్ల వాళ్ళ అమ్మతో కొన్ని వేడి నీళ్ళు పెట్టుకుని పట్టించమ్మ, చెంచా పౌడర్ వేసి వెళ్తే ఒక టీ స్పూన్లో ఒక హాఫ్ వేసి పట్టించండి చెప్తే దాంతో తగ్గుతుంది కదా. మీరు దాని కాంబినేషన్ ఎందుకు బయట కొనుక్కోవడం, వాడు ఎలా తయారు చేస్తాడో మనకు తెలియదు కదా. అందువల్ల ఏంటంటే మనం ఈ బయోకెమికల్ రెమెడీస్, మదర్ టించర్స్, పొటెన్సీస్ బాగా మనం వాటి మీద అనుభవం సంపాదించుకుంటే మనం చక్కగా వైద్యం చేయగలుగుతాం అనమాట. ఇది కరెక్ట్ హోమియోపతి, దీన్నే క్లాసికల్ హోమియోపతి అని చెప్పాడు అనమాట. హ్యానిమన్ చెప్పింది దీన్నే క్లాసికల్ హోమియోపతి అని చెప్పాడు. అంతే తప్ప బయోకెమికల్ రెమెడీస్ కూడా హ్యానిమన్ టైంలో లేవు. తర్వాత వచ్చినటువంటి సూచనలు చెప్పడం వల్ల ఈ సిఎఫ్, ఎంపీలు మన హోమియోపతి సిద్ధాంతానికి దగ్గరగా ఉంది కాబట్టి దీన్ని అడాప్ట్ చేశారు. హ్యానిమన్ చెప్పింది అసలు మీరు కరెక్ట్ హోమియోపతి డాక్టర్ అంటే నా దృష్టిలో ఎలాగంటే, మీరు ఒక సింగిల్ డోస్ మీద ఏదైతే సింగిల్ రెమెడీ మీద, ఉదాహరణకు ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చాడు, బాగా జ్వరం వచ్చింది కదా చెప్పాను, ఏదో మన సోదరుడు అడిగినప్పుడు చెప్పాను కదా, అదేంటి మీకు ఆర్సినిక్ ఆల్బమ్ అని చెప్పారు. ఆర్సినిక్ ఆల్బమ్ ఒక డోస్ వేయండి, ఇంకా ఫెరంపాస్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, పుట్టి ప్లాస్మా మాత్రలు ఇచ్చేయండి, అంతే. అదే కరెక్ట్ హోమియోపతి. ఆ తర్వాత మీరు అడాప్ట్ చేసుకోగలిగి ఇంకా ఇది కూడా ఇష్టమని చెప్తే బయోకెమికల్ రెమెడీస్ అడాప్ట్ చేసుకోండి, మదర్ టించర్స్ అడాప్ట్ చేసుకోండి. ఇది కరెక్ట్ మన క్లాసికల్ హోమియోపతి అనమాట. ఇంకా మిగతా జోలికి వెళ్ళొద్దు. 300 మంది ఫాలో అవుతారు. చాలా మందిని చూశాను, కొన్ని ప్రిస్క్రిప్షన్స్ వస్తూ ఉంటాయి. ఓ దాంట్లో డాక్టర్ గారు 5 పాస్ వేసుకోవచ్చు కదండి. 5 పాస్ వేసుకోవచ్చు, పర్లేదు. అది టిష్యూ రెమెడీసే కదా, 3X రెమెడీ కలిసి ఉంటుంది, 5 పాస్ ఉంటుంది, వేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ది టుడేస్ క్లాస్. ఏమన్నా అడిగితే ఇంకొకటి అడగండి, ఒక 4 నిమిషాలు ఉంది. గురుగారు ఒక చిన్న డౌట్ ఉంది సార్, చాలా రోజుల నుంచి అడుగుదాం అనుకుంటున్నాను సార్. నా పేరు అనిల్ బాబు సార్, డిస్పెన్సరీ సర్వీస్ కి వెళ్తుంటాను. ఒక లేడీ 46 మీరు ఎవరి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరు? చిలకలూరుపేట నుంచి సార్. చిలకలూరుపేట నుంచి సార్. అనిల్ బాబు సార్ నా పేరు. మీ క్లాస్ కంటిన్యూషన్ గా వింటున్నాను 1 year నుంచి. అయితే డిస్పెన్సరీ సర్వీస్ కి వెళ్తాను సార్ గుంటూరులో నేను. అక్కడ ఒక లేడీ వచ్చారు సార్, 46 years, మెనోపాజ్ దశలో ఉంది, ఓవర్ బ్లీడింగ్ బాగా ఒక 15 days 20 days అట్లా కంటిన్యూషన్ అవుతుంది. ఆమెకి కేస్ షీట్ రాసి ఇచ్చాక కూడా తగ్గలేదు. తర్వాత మీరు చెప్పాక దాని ప్రకారం ఈ బెలడోనాను ఇవి ఆమెకి రిజర్వ్ లో ఇచ్చేసేసి వేసాక పెరమెట్ అవి తగ్గింది సార్. కానీ ఆమె ఏం చేసిందంటే
లూబ్ వేయించుకుంది సార్ ఒక 7 months బ్యాక్. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఇంతవరకు చేయించుకోలేదు ఆమె. ఆ ఆవిడకి వయసు లూబ్ ఎంతండి వేయించడం ఆవిడకి? వల్ల 46 ఉంది సార్. 46 years ఆవిడకి లూప్ అవసరం అంత ఉండదు. ఎందుకంటే ఫెర్టిలిటీ ఛాన్సెస్ మాక్సిమం పోతాయి కదా. మెనోపాజ్కి వచ్చేసింది. చెప్పండి. లూబ్ వేయించుకుంది. దాని వల్ల ఏమన్నా ఆగకుండా మనం ఈ సారుపి ఔషధం ఇచ్చినా సరే ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ మెన్సెస్ లో ఇట్లా 20 days అట్లా బ్లీడింగ్ అవుతుంది సార్. ముందు ఆవిడ లూప్ రీసెంట్ గా తీసేసుకోమని చెప్పండి ముందు. అంటే దానివల్ల అదే లూప్ డౌట్. తీసేసుకోమని చెప్పండి, అవసరం లేదు. ఎందుకంటే ఈ టైంలో 36 సంవత్సరాలకి ప్రెగ్నెన్సీ అనేది చాలా ఊహాజనితం అనమాట. ఓకే సార్. లూప్ తీసేసుకోమని అప్పుడు మీరు ట్రీట్మెంట్ ఇవ్వండి. అప్పుడు తర్వాత కూడా ఏమైనా బ్లీడింగ్ గట్రా అవుతా ఉంటే లూప్ తీసుకున్న తర్వాత కూడా మీరు అవసరమైతే మీరు క్రియోసోడం ఇవ్వచ్చు. ఎందుకంటే లోపల ఎక్స్పోరేషన్ ఉంటుంది. ఎక్స్పోరేషన్ అంటే ఓకే సార్. లోపల ఉరుపు ఉండొచ్చు అనమాట. ఉరుపు ఉంటుంది కాబట్టి ఆ ఉరుపులో కూడా మనకి క్రియోసోడం బాగా పనిచేస్తుంది. అలాంటి అట్లా ఆ క్రియోసోడం తట్టి అప్పుడు తగ్గిపోతుంది. ఓకే సార్, నెక్స్ట్. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఆమెకే ఈ క్రియేటిన్ చూసుకుంటే 1.4 ఉంది సార్ ప్రెసెంట్ 1 month బ్యాక్. నేను ఆ క్రియాటిన్ గురించి చెప్తూ మధ్యలో ఎందుకు కాబట్టి పెద్ద టాపిక్ అది. కన్ఫ్యూజన్ లేకుండా జాగ్రత్తగా చెప్పుకుంటే మనం బాగుంటుంది. అది ప్రత్యేకంగా ఒక క్లాస్ లో చెప్పుకుందాం. చెప్పండి. 1.4 ఉంది సార్. ఒళ్ళంతా నీరు బట్టి కొద్దిగా ఏలు పెడితే చొట్టబడుతుంది సార్ ఆమెకి. హెమోగ్లోబిన్ ఏమో 8.4 ఉంది అంతే. ఓకే 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 అది ఎందుకంటే ఆవిడ కొద్దిగా కిడ్నీ ప్రాబ్లము ఎడ్జ్లోకి వస్తుంది ఆవిడ. క్రియాటిన్ 1.4 ఉందంటే అది బార్డర్ అనమాట. బార్డర్లోకి వచ్చింది. ఆవిడకి ముందు మీరు ఏం చెప్తున్నారంటే ఒంటికి నీరు చెప్తుంది, డ్రాప్స్ అనమాట. ఓకే సార్. అంచేత ఏంటంటే ఆవిడకి ఏం చేస్తారంటే మీరు స్టార్టింగ్ ఆవిడకి ఫస్ట్ ఏం చేస్తారంటే ఒంటికి నీరు చేస్తుంది కాబట్టి నీరు ఫ్రీగా అవుతుందా యూరిన్? మామూలుగా ఫ్రీగానే అవుతుంది సార్. అదేం ఆగట్లేదు, మామూలుగా వెళ్తుంది. షుగర్ బీపీలు ఉన్నాయా? షుగర్ బీపీ లేవు సార్. నో షుగర్ నో బీపీ. మరి ఎందుకు మరి క్రియాటిన్ అప్లోకి వచ్చింది అన్నది మనకు తెలియదు. హెమోగ్లోబిన్ % తక్కువగా ఉంది సార్. 8 ఉంది అంతే సార్. మీకు ఎందుకంటే సాధారణంగా ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం వచ్చిన తర్వాత మీకు హిమోగ్లోబిన్ పడిపోతూ ఉంటుంది. అది ఒక లక్షణం అనమాట. హిమోగ్లోబిన్ పడిపోతుంది. ఇంకేమన్నా లక్షణాలు ఆవిడలో? ఆవిడలో అంతకుముందు ఫైల్స్ ప్రాబ్లం అవి ఉన్నాయి సార్. కానీ ఇప్పుడు పర్వాలేదు, దానికేమి బయట సర్జరీలు కూడా ఏం చేయించుకోలేదు ఆమె. ఓకే ఓకే ఆవిడకి మరి జనరల్ మొడాలిటీ అన్న ఐడియా ఉందా మీకు? ఏంటంటే చల్లదనం వేడి ఏది ఇష్టం అన్నది ఐడియా ఉందా? కరెక్ట్ గా ఐడియా లేదు సార్. మనకి చల్లటి నీళ్ళే వాడుకుంటారండి. చల్లటి నీళ్ళే వాడతారు. అంచేతన ఏంటంటే ప్రిఫర్స్ సాధారణంగా కోల్డ్ పెట్టుకుంటే ఆవిడకి ఎపిస్ ఇండికేట్ అవుతుందా. ఈ క్రియాటినానికి ఏం చేస్తారంటే మీరు ఎపిస్ 30 పవర్లో ఒక డోసు మెయిన్ ఏంటంటే వీక్లీ 1 డోస్ వాడండి. వీక్లీ 1 డోస్ వాడితే 1-2 నెలల్లోనే ఆవిడకి 1.4 అన్నది ఇంచుమించు 1 అలా వచ్చేస్తుంది. దాంతో ముందు జాగ్రత్త చూసుకోండి. ముందు లూప్లు దించేసి మనం ట్రీట్మెంట్ అడదిడ్డంగా వెళ్లకుండా ఆవిడకి ముందు లైఫ్ రిస్క్ లేకుండా చూసుకోవాలంటే ఎపిస్ వేయండి. 30 ఎపిస్ వేస్తే ఆ రేనల్ ఫెయిల్యూర్ కాస్త తగ్గి నార్మల్లోకి వస్తుంది అనమాట. ఆవిడకి ఏంటంటే ఎప్పుడు కూడా ఈ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి స్టార్ట్ అవుతున్నట్టుకి వాళ్ళకి ప్రికాషన్స్ ఏంటంటే మనం చాలా ఇంపార్టెంట్ అది. అవి అందులో ఏంటంటే ముఖ్యంగా అవాయిడ్ నాన్ వెజ్ డైట్. ఈవెన్ గుడ్డు కూడా తినకూడదు. అవాయిడ్ నాన్ వెజ్. అసలు నీచు మాంసాలు అన్నీ పూర్తిగా మానేమని చెప్పాలి. అలాగే రెండోది ఏంటంటే వాళ్ళకి మనకి ఈ సాల్ట్ ఒకటి, ఆయిలీ ఫుడ్ ఒకటి, నెక్స్ట్ ఫ్రై ఐటమ్స్ ఒకటి. ఫ్రై ఐటమ్స్ అంటే మన బెండకాయ వేపుడు, బీరకాయ వేపుడు ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటివి. ఇవన్నీ మానేసి మనకి కూరలు, కాయగూరలు అవి పోపు పెట్టి వండుకోవచ్చు. ఇలాంటివన్నీ తినచ్చు. నాన్ వెజిటేరియన్ బాగా తగ్గించేసి జాగ్రత్తగా చూసుకుంటే మనకి ఇది 50% ఏమో దాని మీద ఉంటుంది, మందు మీద. 50% డైట్ మీద ఉంటుంది. కిడ్నీ కంప్లైంట్ ఎప్పుడు కూడా. అందువల్ల ఏంటంటే ఇలా చూసుకున్నట్లయితే వితిన్ షార్ట్ టైంలో నార్మల్గా వచ్చేది ఆవిడకి. ఓకేనా? ఓకే సార్. ఒకవేళ జనరల్ మోడాలిటీ ఇది కాకుండా ఆమెకి వేరే ఉంటే అప్పుడు ఏది ఇవ్వాలి సార్? మీరు చల్లటి నీళ్ళు స్నానం చేస్తుందంటేనే ఎపిస్ ఇండికేట్ అవుతుంది. ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ అది కాదంది అనుకో సార్. అంటే ఒకసారి అడిగాను నేను. అంటే కాకుండా అయితే మరి ఈ లక్షణాలు మారిపోతాయి కదా. మీ డ్రాప్స్ ఉండకపోవచ్చు. ఎపిస్ కాకపోతే డ్రాప్స్ ఉండకపోవచ్చు. ఇంకా ఇది 1.4కే డ్రాప్స్ రాదు సాధారణంగా. అంచేతంటే సింటమ్స్ మారిపోతాయి. ఇది ఒకటే కదా, జనరల్ మోడాలిటీ కాదు, పై లక్షణాలు కూడా మారిపోతాయి. అది
ఓకేనా? సార్ రెస్టాక్స్ లో ఒక విషయం సార్. సార్ చెప్పండి. హలో సార్. సార్ హలో చెప్పండి సార్, సార్, జాయింట్ చెప్పండి. పెయిన్స్ లో రెస్టాక్స్ వాడాల్సినప్పుడు 6 నుంచి స్టార్ట్ చేయమంటారా, 30 నుంచి స్టార్ట్ చేయమంటారా సార్? 6 అనేది ఎప్పుడు వాడకూడదు సార్. రూస్టాక్స్ అలాగే 6 అనేది రూస్టాక్స్ ఎప్పుడు వాడకూడదు. ఎందుకంటే రూస్టాక్స్ పాయిజనస్ ప్లాంట్ అది. అందువల్ల బెటర్ టు స్టార్ట్ విత్ రూస్టాక్స్ ఇండికేట్ అయ్యి రూస్టాక్స్ లక్షణాలు ఉంటే స్టార్ట్ విత్ 30తోనే స్టార్ట్ చేయాలి. అలాగే సార్ సార్. నమస్కారం 60 సార్. years, సార్ 60, 70 years ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి సార్. 60, 70 years ఉన్న వాళ్ళకి ఏం కూడా లేదు సార్, ఇప్పుడు సిండికేట్ అయితే వేయచ్చా సార్? సార్ ఒకళ్ళు చెప్పండి సార్ నాకు. నమస్కారం సార్. సార్ ఎవరండి? నేను సార్ పేరెవరు? అశ్వత్ నారాయణరావు సార్, అనంతపూర్ సార్. నారాయణ. ఎవరండి? అనంతపూర్ సార్. ఎక్కడ? అనంతపురం సార్. ఓకే సార్, చెప్పండి. సార్ ఏం లేదు, ఇప్పుడు సిస్ట్ అనేది బాడీలో ఒక పార్ట్ నుంచి ఒక పార్ట్కి ఒక 3 years తర్వాత ఇప్పుడు సపోజ్ కిడ్నీలో స్టార్ట్ అయ్యి మెల్లగా అట్లే లివర్ కు ట్రాన్స్ఫర్ అవుతుంటే దాన్ని మనం ఏ రకంగా చూడొచ్చు సార్ దాన్ని? సిస్ట్ ఏంటి? సిస్ట్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? అవ్వదు కదా. అంటే అట్లా కాదు సార్, ఇప్పుడు 3 years బ్యాక్ సపోజ్ ఓవేరియన్ సిస్ట్ ఉండింది సార్, మా తెలిసిన Ovarian చెల్లెలకి. అలాగే అవును సార్, ovarian system. సిస్ట్ ఉండింది. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ 3-4 years కి ఇప్పుడు మన స్కానింగ్ తీపిస్తే సిస్ట్ అనేది లేదని వచ్చింది సార్ రిపోర్ట్ లో. ఓకే. కానీ ఇప్పుడు కిడ్నీలో ఉంది అని చెప్పినారు సార్, కిడ్నీలో సిస్ట్ ఉంది అని చెప్పారు సార్. కిడ్నీలో కూడా కొన్ని సిస్టులు ఉంటాయి సార్. అవి ఏం ప్రమాదం ఏం కాదు. అవును సార్, అంటే ఇప్పుడు ప్రమాదం ఏం లివర్ కాదు. కూడా ఫ్యాటీ లివర్ అని ఇచ్చాడు సార్. ఫ్యాటీ లివర్ అన్ని కూడా మన మందువల్ల తగ్గిపోతాయి. తగ్గిపోతాయి సార్. అంటే ఇప్పుడు నేనేమనుకున్నా అంటే సిస్ట్ రికరింగ్ నేచర్ తో ఇక్కడ సిస్ట్ కాదు, అక్కడికి కాదు. ట్రాన్స్ఫర్ అది అయిందని వేరే భావిస్తారు. కాదు కదా సార్? కాదు. ఇది కాదు. మన ఓవరీలో ఉన్నటువంటి సిస్ట్ హార్మోనియల్ టెండెన్సీ వల్ల వస్తుంది. కిడ్నీలో ఉన్న సిస్ట్ సార్. ఎక్కువ కొన్ని వస్తూ ఉంటాయి. సిస్ట్ లో మనకి కిడ్నీలో సార్. కూడా సిస్టులు ఉంటుంటాయి. వాటి వల్ల పెద్ద ప్రమాదం ఏమి ఉండదు. అవి అలాగే ఏముండదు. రూఢీకరిగా అలా ఉండిపోతాయి అంతే. అది ఏమండి? అంటే మనం ఏమి సార్ జనరల్ గా అయితే మందులు కాన్స్టిట్యూషనల్ రెమెడీ అలాంటి వాటిలో మీరు మొత్తం అంతే. తత్వాన్ని అంతా అనుసరించి మందు వేయాలి తప్ప సిస్ట్ మీద అవును మందు సార్. ఎక్కువ. ఓకే సార్. ఆవిడ కాన్స్టిట్యూషన్ దేంట్లోకి వస్తుంటుందో వేయండి. సాధారణంగా ఓకే. సైకోటిక్ మయాజం తాలూకు డ్రగ్స్ ఇండికేట్ అవుతా ఉంటాయి. సైకోటిక్ మయాజం అంటే చూజా, పూజ. మెడోరినం, ఓకే సార్. ఇలాంటి మందులు అవును ఉంటాయి సార్. కదా సైకోటిక్ పనిచేసేవి. ఓకే సార్. అందులో అవును సార్. దాన్ని బట్టి మీరు ఆ తత్వాన్ని బట్టి దేంట్లోకి వచ్చిందో చూసుకుని ఇస్తే నెమ్మదిగా అది ఓకే. పెరగకుండా ఉంటుంది. అక్కడితో టెండెన్సీ కట్ అయిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు మా ఫ్రెండ్ కి షుగర్ ప్రాబ్లం ఉంది. ఆర్సెనిక్ ఆల్బమ్ వేస్తే షుగర్ మొత్తం ఆగిపోయింది, తగ్గిపోయింది సార్. షుగరా? ఆర్సెనిక్ ఆల్బమ్ తో మొత్తం పోయింది అది. కానీ అతనికి ఏంటంటే ఇప్పుడు అల్బుమిన్ ఏరియా వచ్చింది. అంటే షుగర్ కి షుగర్ గురించి చెప్పండి. షుగర్ మీరు ఆర్సెనిక్ ఎలా వేస్తారు, ఎంత వేస్తారు, ఎలా వాడారో చెప్పండి. 1 m వేసేసి తగ్గిపోయింది సార్. అంటే ఆర్సెనిక్ ఆల్బమ్ పేషెంట్ అతను? అవును సార్. అంతకుముందు ఎంత ఉండేది షుగర్? అరౌండ్ 250 అలా ఉండేది. ఇప్పుడు నార్మల్ వచ్చేసింది. మీరు చెప్పింది మిగతాలో కూడా పనికొస్తుందనే ఉద్దేశంతో దాని గురించి డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. సో షుగర్ కి ఆర్సెనిక్ ఆల్బమ్ అనేది మన హోమియోపతిలో ఉండదు కదా. ఆర్సెనిక్ ఆల్బమ్ లక్షణాలు ఉన్నాయి. ఎన్నాళ్ళ నుంచి ఉంది షుగర్ అనేది? అతనికి 10 years నుంచి ఉంది సార్. 10 years నుంచి ఉంది. ఆర్సెనిక్ ఆల్బమ్ తాలూకు పేషెంట్ అతను. లక్షణాలు మీరు తీసుకున్నది? అవును సార్. ఆర్సెనిక్ ఆల్బమ్ ఎంతవరకు వేసారు? 1 m వేసారా? 1 m వేస్తే ఒకటి వస్తేనే తగ్గిపోయింది సార్. 1 dose వేస్తే ఇప్పుడు ఎంత ఉంటుందండి లెవెల్స్? ఇప్పుడు మామూలుగా నార్మల్ గా ఉంది సార్. 90, 100 ఫాస్టింగ్ వచ్చి 110 బిలోలోనే ఉంటుంది కదా? ఉంది సార్. ఓకే. 1 m వేసారు. 1 dose పడిందా? అవును సార్. 1 dose పడింది. అంతకుముందు ఇంగ్లీష్ మందులు అవి వాడేవాడా? వాడేవాడు. ఇప్పుడు అన్ని మానేశారు. ఇప్పుడు మానేశాడు. తర్వాత చాలా డైట్ కూడా చాలా స్ట్రిక్ట్ కంట్రోల్లో ఉంది సార్. ఓకే. ఇప్పుడు ఏమైందంటే 9 months తర్వాత అతనికి అల్బుమిన్ ఏరియా వచ్చింది సార్. సో దానికి ఏంటంటే దీనికి తూజా వేశారు సార్ 1 m. ఓకే, చెప్పండి. తూజా వేశారు కానీ కొంతకాలం తగ్గి మళ్ళీ అది రిపీట్ అవుతుంది. అప్పుడు ఏం వాడాలి సార్? అంటే నా ఉద్దేశంలో ఏంటంటే 1 m కంటే కూడా 200తో స్టార్ట్ చేస్తే ఎక్కువ డోసు వేసుకోవడానికి వీలు పడుతుంది సార్. స్టార్టింగ్ లోనే హైపర్ పవర్లకి వెళ్ళారు కాబట్టి 1 m మళ్ళీ వేయమని. ఎందుకంటే ఆర్సెనిక్ ఆల్బమ్ క్రానిక్ తూజా కూడా. అవును సార్. ఆర్సెనిక్ ఆల్బమ్ తను ఆ రోగాన్ని అనుకున్నంత విధంగా తగ్గించలేనప్పుడు దాని బాస్ ఎవరంటే తూజా అనమాట. అంచేత
చూజే కరెక్ట్ మెడిసిన్. నేను చాలా మందికి చూజే వేసి నేను అల్బుమినేరియం తగ్గించాను చాలా వాటిలో, పడింది బాగా. అంచేతన కానీ ఇతను తగ్గలేదు సార్, ఇతను తగ్గలేదు. ఎంత ఉంది అల్బుమినేరియా అంటే ఎంత ఉంది? ఎన్ని ప్లస్లు వస్తున్నాయి యూరిన్లో? 5 వస్తాను సార్. 5 కాదు, 4+ చూపిస్తాడు. 4+ వరకునే చూపిస్తాడు. అంచేతన ఓ పని చేయండి, చూజే వన్నం వేశారు కదా? అవును సార్. ఓకే. ఈయనకి ఏం చేస్తారంటే మధ్యలో ఓ డ్రగ్ ఏదైనా వేసి, ఏది ఉదాహరణకి ఆయనకి ఏదైనా కంప్లైంట్ ఉందనుకోండి, ఆ కంప్లైంట్ సంబంధించి అంటే ఒక ఇంటర్ కరెంట్ మీదుగా ఏదైనా ఒక డోసు ఓ పని చేయండి. లేకపోతే ఆయనకి సల్ఫర్ 30 ఎంతో డోస్ వేయండి ముందు మధ్యలో. మీరు ఆల్రెడీ వన్నం వేశారు కదా, చూజా వన్నం. హలో, వినపడుతుందా సార్ మీకు? వినపడతాను సార్. అంచేతన మధ్యలో ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు మనం చూజా వన్నం నుంచి కిందకి రావాలి ముందు అనుకోండి, చెప్తున్నాను. అంచేతన చూజా వన్నం వేశారు కాబట్టి మీరు ఏదన్నా ఒక ఇండికేటెడ్ రెమెడీ ఏదైతే ఉంటుందో 30 బార్లో ఒక డోస్ వేయండి. అంటే ఒక చైనా 30 కానీ లేకపోతే ఒక ఫాస్ఫరస్ 30 కానీ ఏదో ఒక డ్రగ్ వేసి, ఏమండి ఇంటర్ కరెంట్ గా ఏదో ఒక మందు వేయండి, ఒక మందు వేసి మళ్ళీ చూజా 200లోకి వచ్చేయండి. ఓకే సార్. చూజా 200లోకి వచ్చి ఆ చూజాని మీరు 15 రోజులకు ఒక డోసు కానీ, అవసరం బట్టి లేకపోతే నెలకు ఒక డోసు కానీ ఒక డోసు ఇస్తూ ఉండండి. ఇచ్చి అలాగే సార్. ఈ అల్బుమిన్ కంప్లైంట్ ఉన్న వాళ్ళు నేను చెప్పాను కదా, ఆయన వెజిటేరియనేనా? వెజిటేరియన్ అండి. వెజిటేరియన్ అంటే కొంచెం ఆయిల్ ఫుడ్ని వేపుడు కూరలు తగ్గించేమనండి. తగ్గిస్తే నెమ్మదిగా దాంతో చూజా 200తోనే మంచి కంట్రోల్లోకి వస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మంచిది. ఓకేనా డాక్టర్ గారు? ఆల్బుమిన్ ప్లస్లు ఉంటే కిడ్నీ ఎఫెక్ట్ ఉంటదంటారు, ఎంతవరకు నిజమండి? కరెక్టే అది. అల్బుమిన్ ఉన్నట్లయితే కిడ్నీలో ప్లస్ ఉంటేనే 30 ప్లస్ ఉంటే ఒక ప్లస్ ఉంటేనే 25% కిడ్నీ డ్యామేజ్ అయింది అంటారు కదా. ఇప్పుడు 4+ ఉంటే అప్పుడు ఇంకా ఇబ్బంది ఉన్నట్టే కదండి. నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని అందులో ఆల్బుమిన్ బయటకు వచ్చేస్తుంది అనమాట. అంచేత ఏంటంటే ఉంది, కానీ జాగ్రత్త దానికి డైట్ అది జాగ్రత్త చూసుకుని అక్కర్లేని అవి తినకుండా మామూలుగా మనం ఈ చూజా లాంటి మందులు ఏదన్నా వేసుకున్నట్లయితే డెఫినెట్గా మళ్ళీ అది నార్మల్స్కి వస్తుంది. అలా మళ్ళీ 1+కి మళ్ళీ 1కి రావడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఇబ్బంది ఉండదు. ఆయనకి ప్రాక్టికల్గా మనకి లైఫ్ రిస్క్ అనేది లేకుండా జాగ్రత్తగా నార్మల్కి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ జాయింట్ పెయిన్స్ మాత్రం మేడం గారు మీరు చెప్పండి, దాన్ని బట్టి మీరు మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. సార్ ఏం లేదు, అది చిన్న డౌట్. లైక్ సైలీషియా పొటెన్సీలో వాడతాం కదా, అప్పుడు ఫారిన్ బాడీస్ ఉంటే ఇయ్యం కదా. బయోకెమిక్ లో కూడా సేమ్ అప్లై సార్? సేమ్ అంతే, బయోకెమికల్ కూడా సేమ్. ఫార్మ్ మెటీరియల్ ఉంటే సైలీషియా ఎప్పుడు ఇవ్వకూడదు. ఓకే, ఎయిదర్ బయోకెమిక్ ఆర్ పొటెన్సీ. బయోకెమిక్ ఆర్ పొటెన్సీ. ఓకే అంతే. సైలీషియా 6x తరచూ ఉపయోగించకూడదండి. సైలీషియా 6x డైలీ ఉపయోగించకూడదండి. మీకు అవసరం బట్టి వాడుకోవచ్చు, నష్టం లేదు. మీకు అక్కడ అంత అవసరం డైలీ వాడవలసిన అవసరం ఉంటే, అసలు సైలీషియా వాడవలసిన అవసరం ఉంటే బయోకెమిక్ లో వాడుకోవచ్చు, ఇబ్బంది కాదు. డైలీ వాడుకోవచ్చు, 6x వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం కాదు. కాదులేండి, ఇందాక మీరు సైలీషియా 6x డైలీ 6x కూడా వాడకూడదు అన్నారు కదా, అందుకని అడుగుతున్నాలే సార్. నేను వాడకూడదని అనలేదు. మీకు సైలీషియా డీపాక్టిన్ డ్రగ్ కాబట్టి మనం ఫ్రీక్వెంట్ గా మనం దాన్ని వేయవలసిన అవసరం ఉండదు. ఒక డోస్ వేస్తే ఎక్కువ కాలం పనిచేస్తుందని చెప్పాను. మనకి కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ ఎలాంటి వాటిలో మనకి సైలీషియా 6x 3x లో బాగా పనిచేస్తే వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం కాదు. మనం మనం ఈ 6x లో వాటిలో ఇబ్బంది ఏం కాదు. చూసుకోవాలి, కండిషన్స్ అన్నింటికి కూడా ఒకటే. అది మీరు పొటెన్షియల్ వేసినా లేకపోతే 6x లో వేసినా బాడీలో ఫారిన్ మెటీరియల్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా సైలీషియా వాడకూడదు. మాస్టర్ క్యాటరాక్ట్ ఉన్నోళ్ళకి కూడా సైలీషియా వాడకూడదండి? ఏది క్యాటరాక్ట్ ఆపరేషన్ ఉన్నది, అది ఫారిన్ బాడీ కిందకి వస్తుంది. క్యాటరాక్ట్ అంటే అందులో లెన్స్ అవి పెట్టిన వాడకూడదు. అవును మాస్టర్. వాడకూడదు.
ఓకే సార్, నెక్స్ట్ ఓకే క్లాస్ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నెక్స్ట్ క్లాస్ బ్యాక్ పెయిన్ గురించి, సర్వైకల్ పెయిన్ గురించి కంప్లీట్ చేసింది సార్. చెప్దాం వీలుని బట్టి చెప్దాం. జాయింట్స్ పెయిన్స్ మాత్రం భలే వర్క్ అవుతుంది సార్ మాకు ఆ క్లాస్ మాత్రం. నేను ఈ మధ్యన యూట్యూబ్ నుంచి జాయింట్ పెయిన్స్ డిలీట్ చేశాను, మళ్ళీ పెడతాను. దాంట్లో కొద్దిగా యాడింగ్ లేవు అన్నవి పెడతాను. ఓకే, ఆల్రెడీ అందరూ మీరు యూట్యూబ్ లో ఉన్నటువంటి వాటిని అన్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటా ఉండండి. అలాగే సార్. ఓకే, కొన్ని అప్లోడ్ కాలేదు సార్, బ్రయానియా ప్లంబెట్ 16 వీడియోలు ఉంటాయి, మొత్తం 16 వీడియోలు నేను చేసేస్తాను. మీకు జనవరి 15 మాత్రం నాకు కొద్దిగా ఖాళీ అవుతుంది, చేసేస్తాను. ఎందుకంటే నేను గురు పూజలకి 3 రోజులు అక్కడికి వెళ్ళిపోతాను. ఎక్కడికి? వైజాగ్ వెళ్ళిపోతాను, ఖాళీగా ఉంటాను కాబట్టి 3 రోజులకి అదే పనిలో ఉంటాను అక్కడ. ఏంటో మాకు మళ్ళీ రిపీట్ గా చూసుకుంటా ఉంటాం, నేర్చుకుంటా ఉంటాం సార్. మేము రిపీట్ గా చూస్తా ఉంటాం సార్, మాకు బాగా అర్థమవుతుంది. మంచిదే, మీ ఇంట్రెస్ట్ అంతగా బాగుంది కాబట్టి నేర్చుకుంటూ పర్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు గురు పూజ అయితే మేము కూడా రావచ్చు సార్ విశాఖపట్నం? అందరూ రావచ్చు సార్, అందరికీ డేట్ ఎప్పుడు సార్ అది? ఎవరెవరు వస్తున్నారు? మాస్టర్ గారికి ఇప్పుడు మన వైజాగ్ గురు పూజలు జనవరి 11, 12, 13 కదా. 11, 12, 13 11, 12, 13 కాబట్టి అక్కడ అందరూ వెళ్తారు, మొత్తం మాస్టర్ గారి శిష్యులు అందరూ వెళ్తారు. అక్కడ స్టే చేసేవాళ్ళు ఏంటంటే అక్కడ ముందుగా స్టే చేసేవాళ్ళు ముందుగా వాళ్ళు నేమ్స్ అది పంపిస్తారు కాబట్టి వాళ్ళకి రూమ్స్ అవి అలాట్మెంట్ చేస్తారు. మీకు లోకల్గా మీకు రూమ్స్ అవి దొరకకపోతే మీరు వైజాగ్ మీకు నేటివ్ వాళ్ళు అయితే మీరు అక్కడి నుంచి రోజు వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం కాదు. ఇక్కడ హైదరాబాద్ కాదు, వైజాగ్ ప్రతి సంవత్సరం జనవరి మాసంలో 11, 12, 13 తారీఖుల్లో పూర్వం అయితే మనకి సింహాచలంలో ఉండేవి, దాన్ని ఒక లాస్ట్ ఇయర్ నుంచి ఎప్పటి నుంచో మన వైజాగ్లో పెడుతున్నారు అనమాట. మన మాస్టర్ గారి తాలూకు ఎవరైతే మనకి ఫాలోవర్స్ పెద్ద వారి శిష్యులు ఉన్నారో వాళ్ళందరూ ఉపన్యాసాలు అవి కూడా అన్నీ ఉంటాయి అక్కడ. ఏమండి, బాగుంటుంది. అంటే అది ఒక మంచి సద్భావన గ్యాదరింగ్, అంతే బాగుంటుంది. మీరు ఎక్కడైనా ఎక్కడో చోట మనకి మాస్టర్ గారి గురు పూజలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయండి. అది నాలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంకా మేము ఈ ఈ దాన్ని ఏమంటారంటే ఒక మాటలో చెప్పాలంటే రోజు ఈ దినచర్యలో ఏదో ఇంకా మరి పిల్లల వాళ్ళు ఇంకా బాగా సెటిల్ అవ్వలేదు కాబట్టి ఈ బద్దుడివే జీవిస్తూ ఉంటాం కదా. అంటే రోజు ప్రాక్టీస్ పోవటం, చేసుకుని రావటం, ఇది చేసుకోవటం. రిటైర్ అయిన వాళ్ళకి మాత్రం మంచి అవకాశం. ఎక్కడో చోట ప్రతి నెల గురు పూజలు జరుగుతూ ఉంటాయి. అందులో ఏంటంటే మనం ఈ లైఫ్ స్టైల్ని మనం అలవాటు చేసుకున్నట్లయితే మంచి మార్గంలో మనం వెళ్ళిన వాళ్ళు అవుతాం. తర్వాత ఏంటంటే మనకి మన లైక్ మైండెడ్ పీపుల్ అందరూ అక్కడికి వస్తారు కాబట్టి మనం బాగుంటుంది. అది అంచేది మీకు సాధ్యమైనంత వరకు ఈసారి ఏమైనా పాంప్లెట్స్ ఏమైనా వచ్చినప్పుడు నేను ఇందులో గ్రూప్లో పెడతా ఉంటాను. ఎక్కడో చోట జరుగుతుంది, వైజాగ్లో జరుగుతుంది, హైదరాబాద్లో జరుగుతుంది, ఒంగోలులో జరుగుతుంది, అలాగే మనకి విజయవాడలో జరుగుతుంది, శ్రీకాకుళంలో జరుగుతుంది, విజయనగరంలో జరుగుతుంది, అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. ఆ బెంగళూరు సోదరులు అయితే చాలా బాగా చేస్తుంటారు అటువంటి. అందువల్ల ఏంటంటే మీరు ఆ గురు పూజలకు కూడా వెళ్ళటం అనేది అలవాటు చేసుకోండి, మంచిది. అంతకంటే ముఖ్యం ఏంటంటే మీరు మాస్టర్ గారి మార్గంలో ముఖ్యంగా ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ 6కి ప్రేయర్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. ఫస్ట్ మార్నింగ్ ఈవినింగ్ 6 ప్రేయర్ చేసుకుంటా ఉంటే మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే సివి గారు మీకు ఏదో అవసరం అన్నీ కూడా నేను ఏర్పాటు చేస్తానని చెప్పాడు. అంటే మీకు హోమియోపతి పరంగా కావచ్చు, మీకు ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, లేకపోతే ఇంట్లో ఏదన్నా మీకు నీడ్ ఉన్నప్పుడు దాన్ని గురువుగారు చూసుకుంటారనే భావనలోకి మనం వెళ్ళిపోతాం. ఈకే గారు అదే దారిలో వెళ్ళారు కాబట్టి మనం కూడా అదే రూట్లో వెళ్ళడం అనేది మొత్తం మనం మంచిది అనమాట. అదే మనం ఫాలోయింగ్ అంటే అదే. ప్రేయర్ చేయండి అందరూ కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్ 60-70 ఇయర్స్ ఉన్న వాళ్ళకి రూల్స్ టాక్స్ సిండికేట్ అయితే వేయచ్చు సార్, 30 నుంచి స్టార్ట్ చేయొచ్చు సార్. మీకు 99 సంవత్సరాలు కూడా వేయచ్చు సార్ రూల్ టాక్స్ సిండికేట్ అయితే. వయసుతో చెప్పండి. ఈ రోజు క్లాస్ చాలా చాలా అద్భుతంగా ఉంది మాస్టర్. అంటే మీకు ఎలా ఉంటుందంటే మనం డిస్కషన్స్ పెట్టుకుంటాం కదా, ఆ డిస్కషన్స్ ఇప్పుడు కూడా ఇప్పుడు ఇంట్రెస్ట్ గానే ఉంటాయి. ఇవన్నీ కూడా మనం క్రూడ్ సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడే కొద్దిగా ఏదో టఫ్గా ఉంటుంది. ఇలాంటి టాపిక్లు మనకి మనసుకి ఇష్టంగా ఉంటాయి అన్నమాట. బాగుంది. చిన్న సజెషన్ సార్. చెప్పండి సార్. ఈ ఆడపిల్లలకు మెషిన్లలో ఎక్కువ బ్లడ్ పోయి హెమోగ్లోబిన్ పడిపోతున్నారు సార్. అవును, అటువంటి ఏది ఇవ్వచ్చు సార్? మీకు ముందు 2 ఆడపిల్లల్లో మెన్స్ట్రువల్ ప్రాబ్లం వల్ల బ్లడ్ పడిపోతా ఉన్నట్లయితే మనకి ముందు ఏంటంటే దాన్ని మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్ సెట్ చేసుకోవాలి, అంతే కదా. అవును సార్.
హిమోగ్లోబిన్ ప్రాబ్లం సెట్ చేసుకోవాలంటే అక్కడ మీరు కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇవ్వాలి. పరస్లా పడుతుందా, నేటర్మూర్ పడుతుందా, కాల్కేరేకా పడుతుందా ఇవ్వాలి. కానీ ప్రాబ్లం వచ్చి మీద పడినప్పుడు చాలా ఇబ్బంది పడిపోతున్నప్పుడు అమ్మాయి కాస్త బ్లీడింగ్ ఓవర్గా అయిపోయి అప్పుడే 6 రోజులు బట్టి 10 రోజులు బట్టి అవుతుంది అన్నప్పుడు నేను 2 మందులు చెప్పాను మీకు. బెలడానా ఒకటి, ఫాస్ఫరస్ ఒకటి చెప్పాను. అందులో ఫాస్ఫరస్ 30 అనేది ముందు ఏం చేస్తారంటే మీరు ఫాస్ఫరస్ 30ని అవసరాన్ని బట్టి ఒక డోసు 2 రోజులకి 3 రోజులకి ఒక డోసు వేస్తా ఉండండి. వేస్తా ఉంటే ముందు బ్లీడింగ్ కంట్రోల్ అయిపోతుంది. బ్లీడింగ్ కంట్రోల్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళకి కాన్స్టిట్యూషనల్గా ఏ మందు పడుతుందో అది వేసుకోండి. అలాగే సార్. తత్వాన్ని బట్టి మీరు మందు వేస్తే బాగా తగ్గుతుంది. కానీ హోమియోపతిలో బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అన్ని సెట్ అయిపోతాయి, ఇబ్బంది ఏం కాదు. ఈ అసిటిక్ యాసిడ్ లెసిథినము అసిటిక్ యాసిడ్ ఏం పనిచేయవా సార్? లెసిథినము అసిటిక్ యాసిడ్ ఏం పనిచేయవా సార్? అంత గొప్పగా పనిచేయవు సార్ అవి. అంటే మీకు ఈ ఎస్టిక్ యాసిడ్ అనేది బ్లీడింగ్ మీద అంత పెద్ద గ్రిప్ ఉన్న మంది ఏం కాదు. హిమోగ్లోబిన్ సార్, బ్లడ్ అనీమియా. హిమోగ్లోబిన్ అవా అవును సార్. దానికంటే ఎపిస్ బాగా పనిచేస్తారు. నేను ప్రాక్టికల్ గా చూశాను. ఎపిస్ 30 హిమోగ్లోబిన్ పెంచాలనుకున్న వాళ్ళకి ఆ లక్షణాలన్నీ ఇండికేట్ అయినా ఇండికేట్ అవ్వకపోయినా ఓన్లీ హిమోగ్లోబిన్ లెవెలే కాబట్టి మిగతా లక్షణాలు అంత ప్రామాణికంగా ఉండవు అక్కడ. మీరు మధ్య మధ్యలో డోస్ వేసుకుంటూ మీకు అవసరమైతే ఐరన్ టాబ్లెట్స్ ఉంటాయి కదా, లివోజన్ ఏదో కొన్ని మాత్రలు అలాంటి డైలో మాత్ర వేసుకుంటూ తర్వాత దానిమ్మ గింజలు రోజు ఒక కాయ తినమని చెప్తే మీకు గ్యారంటీగా పెరిగిపోతుంది సార్ హిమోగ్లోబిన్. ప్రాక్టికల్ గా చూశాను కాబట్టి చెప్తున్నాను. అది చాలా మంది చూసాను. నేను అందులోకి వెళ్తాను ఏది వచ్చినా. ఇప్పుడు నా దగ్గరికి 5 గ్రాములు ఉన్నటువంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చారనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను మీకు. 5 గ్రాములు ఉంది, అమ్మాయికి వయసు వచ్చి మీకు ఒక 17 సంవత్సరాలు ఉన్నాయి. ఓ పల్లెటూరు నుంచి తీసుకొచ్చారు. వాళ్ళ నాన్నగారు కూలి పని చేసుకుంటా ఉంటారు. ఈ 5 గ్రాములు ఉన్న వాళ్ళకి బ్లడ్ ఎక్కించాలి. ఎక్కడ ఎక్కిస్తాం మనం చెప్పండి? వాళ్ళకి డబ్బులు ఏముంటాయి వాళ్ళ దగ్గర ఎక్కించడానికి? ఆలోచించండి. ఓ ప్యాకెట్ పెడితే ఒక గ్రామున్నర పెరుగుతుంది. ఓ 3-4 ప్యాకెట్లు ఎక్కడ పెట్టగలం మనం? వాళ్ళు ఓపిక వాళ్ళు అంత ఎఫర్ట్ చేయలేరు కదా. ఈ రోజున ఖర్చు అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. మీరు ఒక హాస్పిటల్ పోయి మీరు వైద్యం చేయించుకోవాలంటే అది ఎంత అవుతుంది అనేది మనం చెప్పలేం. అందువల్ల అలాంటి పేషెంట్స్ మన దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు బాగుపడాలనే ఉద్దేశం మన 70% ఉంది కాబట్టి మీరు ఆ అమ్మాయికి ఏం చేస్తారంటే హిమోగ్లోబిన్ బాగా తక్కువ ఉంది కాబట్టి ఎపిస్ 30 అవసరం బట్టి వారానికి 2 డోసులు కానీ లేకపోతే వారానికి 1 డోసు కానీ ఇస్తూ అమ్మ దానిమ్మకాయ కొనుక్కుని నువ్వు తినంటే దానిమ్మకాయలు వరుసనే ఒకే రోజు మనకి 100 పెట్టి కొనుక్కోదు కదా. ఒక 2-3 కాయలు కొనుక్కుంటుంది. రోజు ఒక కాయ మనకి తినమ్మా అని చెప్తాం. అయిపోయింది. ఐరన్ టాబ్లెట్స్ ఉంటాయి బయట, లివోజన్ ఇలాంటి చిన్న చిన్న మాత్రలు ఉంటాయి. అవి డైలీ తర్వాత భోజనం అయిన తర్వాత మాత్ర వేసుకోమంటే అంతకు వచ్చి ఎంత ఉంటుంది? ఓ 10-15 మాత్రలు అయితే మా అయితే 30 రూపాయలు 40 రూపాయలు ఉంటాయి. మీరు ప్రొడ్యూస్ లో పనిచేస్తూ ఉంటారు. మీరు ఉట్టిన అందిస్తారు. ఆ అమ్మాయికి వచ్చి ఎంత అవుతుంది? 5 గ్రాములు ఉన్నది 10 గ్రాములు రావడానికి మహా అయితే ఒక 400-500 రూపాయలు అవుతుంది. అంతకంటే అవ్వదు. ఓ 2-3 నెలలు మందులు వాడినా ఫుడ్ అలా తిన్నా అంతే కదా. అలా కాకుండా 3 గ్రాములకి 4 గ్రాములకి వచ్చేసినప్పుడు కొద్దిగా మనం అలాంటి కేసులు మనం ఒక జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే ఫిట్స్ అవి వచ్చేస్తాయి. హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది కదా, బ్రెయిన్కి ఆక్సిజన్ అనేది అందకుండా ఫిట్స్ అవి వచ్చి ఇబ్బంది అయిపోతుంది. అలాంటి వాళ్ళకి ఎలోపతిలో ఏవో కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి. అది సెలైన్లో కలిపి పెడతారు. అది పెడితే తాత్కాలికంగా ఏంటంటే 2-3 ఇంజక్షన్లు పెట్టేసరికి అది ఒక 10,000 రూపాయల ఖర్చులో ఇంచుమించు 3 గ్రాములు ఉన్నది ఒక 6 గ్రాములకి 7 గ్రాములకి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చేయమని మీరు ట్రీట్మెంట్ చేసుకోండి, రిస్క్ లేకుండా. ఓకేనా? ఆ అమ్మాయి ఎక్కువ ప్యాకెట్ ఫుడ్ లో అవి తింటా ఉంటుంది సార్. చిప్స్ అంట, టిన్ ఫుడ్ లాంటివి. మరి తగ్గించుకోమని చెప్పాలి. ఫ్యాటీ ఫుడ్ మనం ఏం చేయాలి? హోమియోపతి డాక్టర్ మందు ఎత్తాడు తప్ప కూడా తిరిగి నువ్వు ఇలా చేయాలని చెప్తాం కదా. అవును సార్, అంతే సార్. మనకి ఒకటి సార్, బాగుపడేవాడిని బాగు చేస్తాం, పాడైపోయేవాడిని మీరు కదా దేవుడు కూడా ఆపలాడు. ఇంకా మనం పెద్ద పట్టించుకోకూడదు అంతే. ఇప్పుడు నా దగ్గరికి గంజాయి అది మానటానికి మందుకని వస్తారు. గంజాయి తాగేవాడికి మీరు కాస్త మావాడు గంజాయి తాగుతున్నాడండి మందు ఏమన్నా ఇస్తారా అని. ఈ తలనొప్పి మనకెందుకు నాకు అర్థం కాదు. ఆడు ఎలాగ దేశాన్ని ఏం ఉద్ధరించడు కదా. అవును సార్. అవునా? ఇప్పుడు ఆడు దేశాన్ని ఉద్ధరించేది ఏం లేదు. చేత ఏంటంటే మనకి ఆ కేసు మీరు పట్టుకున్నారనుకోండి, దానికి గంజాయి తాగేవాడికి మీరు మందు ఇవ్వడం మొదలెట్టారు. ఆ పేషెంట్ మీ దగ్గర డైరెక్ట్ గా రాడు. వాళ్ళ ఆవిడో లేకపోతే ఆ కుర్రోడైతే వాళ్ళ అమ్మ వస్తుంది మీ దగ్గరికి వచ్చి ఇలా అని చెప్తే మీరు మంచి సేవా దృక్పథంతో ఉంటారు కాబట్టి టక్మని వెంటనే మందు ఇచ్చారనుకో, వాడు ఏం చేస్తాడంటే రేపు పొద్దున ఏదో క్రైమ్ లో ఇరుక్కుంటాడు. క్రైమ్ లో ఇరుక్కున్నప్పుడు చెప్తారు వాళ్ళు ఏంటంటే ఏం తీసుకుంటున్నాడు మందులు, ఏమో సైకాట్రిక్ కంప్లైంట్ ఏమన్నా ఉందా ఏంటి అని అడిగితే హోమియోపతి వాడుతున్నాడంటే ఆ తర్వాత మనం వెళ్ళి దానికి సమాధానం చెప్పాలి. అంచేత ఈ తాగేవాడికి ఒకటికి, ఈ గంజాయిలు తాగే వాళ్ళకి, డ్రగ్స్ అలవాటు ఉన్న వాడికి సాధ్యమైనంత వరకు
వాడు మనకు డిగ్రెస్ట్ అయ్యండి పేరెంట్స్ మనం బాగా సపోర్ట్ చేసి మన ఫ్యామిలీ మెంబర్ అయితే మంది ఇవ్వాలి తప్ప లేదన్నట్టు అయితే మాత్రం చాలా చిక్కుల్లో పడతాం అనమాట. ఆడ ఎలాగా మాండ నాకు తెలుసుండి మందు కూడా ఎప్పుడు మాండు. అవును మాస్టర్. వాడికి ఏదైనా ఆధ్యాత్మిక స్పృహ కలిగి ఏదైనా భగవంతుని యొక్క ఆశీస్సులు వచ్చి గురువు యొక్క అనుగ్రహం కలిగితే వాడు వెంటనే మానేతాడు తప్పించి మనం మందేసి తగ్గించడం అనేది ఆడేం బాగుపడి నాకు తెలుసు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి సార్ గోధుమ గడ్డి జ్యూస్ ఒకటి లేదా గోధుమ గడ్డి పౌడర్ వాడొచ్చు సార్, చాలా బ్రహ్మాండంగా వస్తుంది బ్లడ్. ఓకే సార్, అది కూడా మనం అడాప్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం కాదు. సార్ ఈ వీడియోని అలాగే అప్లోడ్ చేసాను సార్. తప్పనిసరిగా మీకు 15వ తారీఖులోగా మ్యాక్సిమం చేసేస్తాను. అలాగే. థ్యాంక్ యూ సార్.